పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇనాపరేటివ్ అని హైకోర్టు తీర్పు ఇవ్వడం, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకి రిపేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, దీంతో మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు వార్తల్లోకి ఎక్కింది. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన గురించి పరిచయం ఎక్కర్లేదు. ఎందుకు ఆయన్నే ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆల్సో, కన్సర్న్డ్ సబ్జెక్ట్ రిలవెంట్ కాబట్టి సార్ ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను మళ్ళీ రిపేర్ చేయాలి. మేడిగడ్డను అయితే మేబీ 1 year లోపు రిపేర్ చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకొస్తామని నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే అదే సమయంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఏదైతే ఉందో దాని ఆధారంగా చర్యలు తీసుకోకూడదని హైకోర్టు అంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఏ ఇంజనీర్గా? దానికంటే ముందు మళ్ళీ తెలంగాణ ఉద్యమం వ్యాధికి వస్తుంది. సమ్మెలు, ఆత్మహత్యలు, కాళేశ్వరంలు ఇవన్నీ కూడా మళ్ళీ వ్యాధికి వస్తున్నాయి. కానీ మేము అనుకున్నాము అవన్నీ పోయినాయి, ఇప్పుడు ముందుకు చూస్తాము కొత్త తెలంగాణ. ఆ పాత ప్రభుత్వం అయింది, బీజేపీ రాకుండా కాంగ్రెస్ వస్తుంది, వీళ్ళైనా కొంచెం న్యాయం చేస్తారు, పాతోడు చేసిన తప్పులు వీళ్ళు సరిదిద్దుతారు అంటే వాళ్ళు చేసినయే, పాతోడు చేసినయే వీళ్ళు మొదలుపెట్టిండ్రు. నిజంగానే బాధాకరంగా ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ గురించి వాళ్ళు ఏమేమో చెప్తారు. టెక్నికల్ పోకముందు లీగల్ ఈ ప్రొసీజర్ ఎందుకంటే మీరే ఘోష్ కమిషన్ అన్నారు, హైకోర్టు గురించి మాట్లాడిండ్రు. అప్పుడు ఏమన్నారు, కాళేశ్వరం కుంభకోణంలో లక్షలాది కోట్లు పోయినాయి, తప్పనిసరిగా కేసీఆర్ జైల్లో పడతారు, ఇవి అవే అన్నారు. తర్వాత ఇన్నేళ్ళు నాన్పి 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్కు ఒక మ్యాండేట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చిందని కాళేశ్వరం మీద. ఇది ఎప్పుడు ఇచ్చిందంటే అది మేడిగడ్డ కూలిపోయినాక ఇంక అందరు చూస్తుండ్రు, ఏం చేస్తలేదు ప్రభుత్వం అంటే ఈయన ఘోష్ కంటగడదామని ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమున్నాయి ఘోష్ కమిషన్లో? ఇది ఇచ్చింది 14th March, July 2024. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. మార్చ్ 2024 ఓకే, 25 కమిషన్కి ఇచ్చింది. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు. అయితే ఇచ్చి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అప్పటి వరకు మేడిగడ్డ కూలిపోయింది. ఏంది కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ చేయాలని కాదు, ఓన్లీ మేడిగడ్డ ఇంకా సుందిల్ల, అన్నారం ఇన్వెస్టిగేట్ చేయమని. ఇంకా దానికి terms of reference of the Ghosh Commission. Structural failure and technical causes, examine the causes of distress and failure in Medigadda, Annaram, Sundilla. ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి, పంప్ హౌస్ల కాడి నుంచి, టన్నుల కాడి నుంచి ఎన్నో ఉన్నాయి. అయితే ఓన్లీ ఇది ఎందుకంటే మేడిగడ్డ పోయింది. అసెస్ డిజైన్ ఇన్అడిక్వసీ ఆర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ జియో టెక్నికల్, అది కరెక్ట్ ఫౌండేషన్ ఉందా లేదా, దీని మీదనే. ఇది కాళేశ్వరం ఓవరాల్ ప్రాజెక్ట్లో ఒక చిన్న భాగం, ఒక భాగం, దాని మీదనే చేయమన్నది. వాళ్ళు చేసిండ్రు, ఓ రిపోర్ట్ ఇచ్చిండ్రు కేసీఆర్. ఆ రిపోర్ట్లో కేసీఆర్ని పిలిచిండ్రో, వీళ్ళని పిలిచిండ్రో, హరీష్ రావు పిలిచిండ్రో, కొంతమంది పిలిచిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్ను, స్మితా సబర్వాల్నో, ఎవరినో వాళ్ళని పిలిచిండ్రు, ఏదో అడిగిండ్రు, చేసిండ్రు, ఓ రిపోర్ట్ ఇచ్చింది. దేని మీద రిపోర్ట్ ఇచ్చిండ్రు? వీళ్ళు అడిగిన టర్మ్స్ మొత్తం కాళేశ్వరం ఓన్లీ దాని మీద రిపోర్ట్ ఇచ్చినాక వీళ్ళు కోర్టుకు పోయినరు. ఆ రిపోర్ట్లో ఎన్నో ఉన్నాయి, తప్పులు జరిగినాయి, ఫలానా వాళ్ళకు ఫలానా రెస్పాన్సిబిలిటీ, ఫలానా ఐఏఎస్ ఆఫీసర్లకు ఫలానా రెస్పాన్సిబిలిటీ, ఇది చేసిండ్రు, ఇది చేయలేదు అని రిపోర్ట్లు ఉన్నది. దీనిలో గొంతు ఒత్తేసిండ్రు. కొన్ని జాల ఇంజనీర్లు చెప్తే దాని గొంతు ఒత్తేసి ఇట్లా చేయమన్నారు. జాల ఇంజనీర్ తప్పు, కాల కేసీఆర్ తప్పు, ఇది కూడా అన్నారు. అయితే హైకోర్టుకు పోయినరు కేసీఆర్ గారు. దేని కొరకు పోయినరు? మా నేరం లేదు, మేము మాట్లాడేందుకు అవకాశం లేదు, మేము చక్కగా ప్రజెంట్ చేసేందుకు అవకాశం లేదు. అయితే హైకోర్టు తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చింది? వీళ్ళు నిర్దోషులని ఇచ్చిండ్రా, వీళ్ళు సుధపూసలని ఇచ్చిండ్రా, కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ అని ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. వాళ్ళు కేవలం టెక్నికల్గా పోతే వీళ్ళకు యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది సార్. నన్ను నోరు మూసి తీర్మానం ఇస్తే దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఘోష్ కమిషన్ ఎవరండి? వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఘోష్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోరాదు. ఒక హైకోర్టు మీద
సుప్రీంకోర్టు మీద లోవర్ కోర్టు మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఘోష్ కమిషన్ తీసుకొని ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద కమిషన్ రిపోర్ట్ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు. అదే చెప్పింది హైకోర్టు. సో వీళ్ళు టెక్నికల్ నిర్దోషం. కారణాలు, సాంకేతిక కారణాల వల్ల కాదు, బయటపడింది. లీగల్ కారణాల వల్లనే వాళ్ళను వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, మేము గెలిచాం. ఏం గెలిచిండ్రు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అదే మేడిగడ్డను మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కంటిన్యూన్స్ ఆఫ్ గవర్నెన్స్ కాబట్టి దాన్ని మళ్ళీ ఆ పియర్స్ ఏదైతే బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగాయో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు, అదే నాకు రిపేర్ భయం. చేస్తామంటారు. అందుకే నాకు మళ్ళీ భయం అవుతుంది. వీళ్ళకి తెలిసి చేస్తుండ్రా, తెలవక చేస్తుండ్రా, కాంట్రాక్టర్ల ఒత్తిడి వాళ్ళు చేస్తుండ్రా. ఇది కాళేశ్వరం అనేది మొత్తం సిస్టమ్ డిజైన్ తప్పు. ఇప్పుడు మేడిగడ్డ అంటే ఆ జస్ట్ ఫౌండేషన్ డిజైన్ తప్పు. ఒక సిస్టమ్ డిజైన్ అండ్ కాంపొనెంట్, మేడిగడ్డ ఇస్ వన్ కాంపొనెంట్. ఇప్పుడు మేడిగడ్డ మంచిగా చేసిండు అనుకోండి, ఆ ఉన్న గేర్ మంచిగా లేకుండా మంచిగా చేసిండు, అయినా సైకిల్ వెనకకి పోతుంది, అయినా సైకిల్ ముంగర తొక్కితే ఫ్రీ వీల్ అయితే వెనకకి తొక్కితే పవర్డ్ వీల్ అవుతుంది. అయితే మేడిగడ్డ రిపేర్ చేసినా కూడా సిస్టమ్ డిజైన్ ప్రాబ్లం ఉన్నది. నేను ఒకటి వెదర్ సైన్స్ ప్రకారం కూడా అసలు ప్రతి సైన్స్ ప్రకారంగా అది వ్యతిరేకము. డిజైన్ ఆఫ్ ఓవరాల్ సిస్టమ్ ఇస్ రాంగ్. కాస్ట్ ఎకానమీ గురించి మీకు తెలుసు, ఒక ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షలు అవుతున్నది. ఒక ఎకరం ఇరిగేషన్ కు 1,50,000 నుంచి 2 లక్షలు. 2 లక్షలు అవుతుంది. ఒక ఎకరం కాదు, అంటే ఆఫ్టర్ 8th stage ఆర్ సంథింగ్. ఆ. ఎందుకంటే మేడిగడ్డ అంటే ఏ స్టేజ్ అంటే రంగనాయక సాగర్ దగ్గర లేకపోతే తర్వాత మల్లన్న సాగర్ దగ్గర సిద్దిపేట మెదక్ జిల్లా కావాలంటే తర్వాత ఒక ఎకరం ఎత్తిపోయడానికి ఇప్పుడు కొంచెం డ్రింకింగ్ తాగునీరు కొరకు సరే, తాగునీరు కొరకు ఎంతైనా పర్వాలేదు, కానీ సాగునీరు కొరకు అక్కడ ఎకరం ఇరిగేట్ చేస్తే దాని కింద కొండపోచమ్మ ఒక ఎకరానికి అయ్యే ఖర్చు 1,50,000 మినిమం అవుతుంది. ఏది కరెంట్ ఖర్చు మాత్రమే. ఒక ఎకరంలో పండే పంట, వరి పంట పండించే 30,000 లాభం వస్తుంది మాక్సిమం ఒక ఎకరానికి. 30,000 లాభం అంటే ఖర్చులు అంటే అన్ని ఖర్చు మిగిలింది 30,000. ఆ 30,000 పంటకు 1,50,000 ఏంది ఎలక్ట్రిసిటీ ఖర్చు. అన్ని ఖర్చులు చూస్తే ఇంట్రెస్ట్ ఖర్చు, ఆపరేషన్ ఖర్చు, మెయింటెనెన్స్ 2 లక్షలు అవుతుంది. దాని బదులు మీరు రైతు బందే 30,000 లాభంకు 1,50,000 ఖర్చు పెడతారు. అయితే మేము రైతు కోసం ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్నారు. ఎంతైనా ఖర్చు పెడతారు, రైతు బందే 1,00,000 రాదు. ఆ కాంట్రాక్టర్ కిందకి ఇవ్వాలి, ఈయనకెందుకు ఇవ్వాలి? అంటే రైతు బంధు ఎకరానికి ఇప్పుడున్న 10,000 బదులు 1,00,000 ఇవ్వచ్చు. సో రైతు ఇవన్నీ అంత ఖర్చు పెట్టి ఈయనకు 10,000 ఇస్తారంట. 30,000 లాభానికి 1,50,000. మెయింటెనెన్స్ కు కరెక్ట్ ఏమో 1,50,000 ఖర్చు పెడతారు, రైతుకేమో 10,000 ఇస్తారంట. ఇదేం న్యాయమయ్యా? సో ఎకరానికి ₹1,00,000 రైతు బంధు ఇవ్వచ్చు. అంతే. ఇది బంద్ చేసి ఈ ప్రాజెక్ట్ 18 లక్షల ఎకరాలకు 18 కదా, 18 లక్షల ఎకరాల ఆయకట్టు, 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్, మొత్తం 36 లక్షలు. ఎందుకంటే ఇంకా టెక్నికల్ చెప్తే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే కొండపోచమ్మ తర్వాత ఆ హైట్, మల్లన్న సాగర్ తర్వాత, కానీ ఇప్పుడు మానేర్ కింద వాస్తవంగా అక్కడ నీళ్ళు పెద్ద అవసరం లేదు, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి అక్కడ. కానీ అక్కడికి అంత ఖర్చు కాదు, అక్కడికి 20,000 ఖర్చు అవుతాయి మానేర్కి. ఎందుకంటే అది ఓన్లీ 1 or 2 stages, 3 stages తర్వాత. మిడ్ మానేర్ దగ్గర తక్కువనే ఖర్చు అయింది. అక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని కాలాల్లో అదే నిండుతుంది. నిండంటే ఇంకా మీరు నీళ్ళు వస్తాయి, మళ్ళీ కిందికి ఇడవాల్సి వస్తుంది, మళ్ళీ గోదావరిలో కలుస్తాయి. చూసింది కదా, ఎప్పుడో ఒకసారి కరువు వచ్చినప్పుడు అప్పుడు నింపడానికి పనికొస్తాయి. కానీ అక్కడ కిందికి బిలో మల్లన్న సాగర్ అంత అవసరం కూడా లేదు. సో ఎక్కడనైతే అవసరం లేదో అక్కడ తక్కువ ఖర్చు అయితే, ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖర్చులు మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు ఇక్కడేమో 1,00,000 దాకా ఖర్చు అవుతుంది ఎకరానికి. ఇది డిజైన్ ప్రకారంగా, ఎకానమీ ప్రకారంగా, ఎలక్ట్రిసిటీ, నేను 15 కారణాలు ఎందుకు ఇది మంచి పని చేయదని. 16 శాస్త్రాల ప్రకారంగా, ఎలక్ట్రిసిటీ పంపింగ్ కాస్ట్ ప్రకారంగా, హైడ్రాలజీ ప్రకారంగా, మీటియరాలజీ ప్రకారంగా, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా, కాంపెన్సేషన్ సామాజిక న్యాయం ప్రకారంగా కాంపెన్సేషన్ మల్లన్న సాగర్ నుంచి ఎలగొట్టింది కదా, 4,000 ఎకరాలు ఊర్లూళ్ళని ఎలగొట్టింది. సామాజిక న్యాయం ప్రకారంగా, రైతు బంధు పాలసీ ప్రకారంగా, సివిల్ ఇంజనీరింగ్ ప్రకారంగా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రకారంగా, బేసిక్ ఫిజిక్స్ ప్రకారంగా స్కూల్లో చదువుకుంటాం కదా, హైడ్రో జియో మార్ఫాలజీ ప్రకారంగా. నేను అప్పుడు ఇది కొట్టుకోపోయినప్పుడు ఏది మేడిగడ్డ ఓ అక్వేరియంలో ఉష్కేష్ చూపెట్టిన దాని ప్రకారంగా, జియాలజీ ప్రకారంగా, పోటమాలజీ అంటే రివర్ సైన్సెస్ ప్రకారంగా, అంటే అది మునిగిపోయింది కదా, ఏది పంపులు మునిగిపోయినాయి కదా,
రివర్స్ సైన్స్ ప్రకారంగా, ఎకాలజీ అండ్ క్లైమేట్ సైన్స్ ప్రకారంగా, లీగల్ పర్మిషన్స్, లీగాలిటీ ప్రకారంగా, తర్వాత సీస్మాలజీ ప్రకారంగా ఆ మల్లన సాగర్ ఏదో సీస్మిక్ జోన్లో కట్టిందంట. భూకంప 15 కారణాలు ఉన్నాయి. 15 శాస్త్రాల ప్రకారంగా ఇది తప్పు తప్పు తప్పు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే, మరి తెలంగాణకు రైతుకు అమెరికా లాంటి కంట్రీస్ రైతులకు చాలా సబ్సిడీలు ఇస్తున్నాయి. మనకు ఫుడ్ సెక్యూరిటీ వద్దా? ఆ డబ్బులు తినలేం కదా, అన్నమే కదా తినాల్సింది, ఎంతైనా వరే కదా తినాల్సింది, లేకపోతే గోధుమనే తినాల్సింది కదా. ఇప్పుడు రైతుకి ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే పంట ఎవరు పండిస్తారు? పంట తెలంగాణకు అవసరం కదా. అప్పుడెప్పుడో మనం 2014-15 కాళేశ్వరం కట్టక ముందు చాలా తక్కువ పంట ఉండే. ఇప్పుడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచాం. వరి పంటలో ఈస్ట్ గోదావరి కంటే కూడా కరీంనగర్ ఎక్కువ పండిస్తుందని అంటున్నారు. కరెక్ట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్చువల్లీ వెనకట కరువుతోటి చచ్చిపోతుండే మనుషులు. స్వాతంత్రం వచ్చినాక గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫుడ్ సెక్యూరిటీ స్టేబుల్ అయింది. ఇప్పుడు రివర్స్ ఫుడ్ సెక్యూరిటీ ఉంది. ఒక్కొక్కరు బువతిని పొట్టలు పెంచుకుంటున్నారు. మనం అవసరం ఉన్న దానికంటే 2 కాదు 3 7 ఎక్కువ పండిస్తున్నాం. మనం అంటే తెలంగాణ రాష్ట్రంను పొట్టలు, డయాబెటీస్, షుగర్ రాష్ట్రం కన్వర్ట్ చేస్తుంది. మనం పండించేది మనం ఎంత యావరేజ్గా ఒక మనిషి తెలంగాణ అంటే పెద్ద మనుషులు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు, నాసుంటోళ్ళు, ఆఫీస్లో ఏసీ కార్లు తిరిగేటోళ్ళు తక్కువ తింటారు, పొలం వచ్చేసి యావరేజ్గా 72 kgs పర్ ఇయర్ తింటారు. 72 kgs ఒక పర్సన్ ఒక 72 kgs అంటే ఏడాదికి. అయితే 4 కోట్ల మంది అంటే దాదాపు 30 లక్షల టన్నులు. 4 × 72 28.8 దాదాపు 29 లక్షల టన్నులు ఏంది బియ్యం అంటే వడ్లను కన్వర్ట్ చేస్తే అవి 40 లక్షల టన్నులు అవుతాయి. మనం పండించేదంతా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పిండ్రు లాస్ట్ ఇయర్. అంటే కాళేశ్వరం కూలిపోయినాక రికార్డ్ పండించినాము. ఇంతకుముందు కాళేశ్వరం ఎక్కువ పండిస్తే నా వల్ల పండించారు, నా వల్ల కాళేశ్వరం వల్ల పండించారు. కాళేశ్వరం కూలిపోయినాక రికార్డ్ పంపించినాము 2,80,00,000 టన్నులు. అంటే 7 ఎక్కువ పండించినాం. తెలంగాణకు అవసరమైన దానికంటే 7 40 లక్షల టన్నులు, 8 2,80,00,000 అంటే 7 7 times ఎక్కువ. అవును. మనకు కాకపోతే భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి ఎవరికి అవసరం అండి? ఎవరికి? ప్రతి రాష్ట్రం ఎక్కువ పండిస్తుంది. భారతదేశంలోనే ఎక్కువ పండుతున్నాయి వరి పంట. అది భారతదేశాన్ని లిటరలీ హెల్త్ ప్రకారంగా, ఆర్థికంగా నాశనం అయిపోతుంది. ఈ రోజు అది ఈ వరి వండేది కేసీఆర్ కాళేశ్వరం వల్ల కాదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయినాక రికార్డు. ఇది వరి వండేది ఎట్లా అంటే మోడీ ఇచ్చిన యూరియా వల్ల. అన్నిట్లో ఎక్కువ కొనుగోలు 30,000 కోట్లు తెలంగాణ నుంచి కొనుగోలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమిస్తలేరు అంటున్నారు కదా, గుడ్డు పెట్టుకొని తిరిగినరు. 30,000 కోట్లు 40 లక్షల తెలంగాణ రైతు కుటుంబాలకు 30,000 కోట్లు ఇస్తుండ్రు. అంటే దాదాపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తేందుకు. అయితే దాని తర్వాత అది పండేది ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు వల్ల కాదు. అన్నిట్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ యూరియా అంటే తెలంగాణ. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ అంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీ బీజేపీ రాష్ట్రాలకు కాదైనా కొనుగోలు కొరకు మీకే ఎక్కువ ఇస్తుంది, అవసరం లేకుండా కొంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పోయి ప్లీజ్ కొనండి ఎందుకంటే వీళ్ళ కొంత డబ్బు లేవు. కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు పెట్టి కొనాలి. అది పండిస్తేందుకు దాదాపు 6-10,000 కోట్లు యూరియా సబ్సిడీ ఇవ్వాలి. అన్నిట్లో ఎక్కువ తెలంగాణ రైతాంగానికి ఇచ్చేది దాదాపు ₹1,00,000 ప్రతి ఏడాది. 1,20,000 లెక్కలు కూడా ఉన్నాయి. తెలంగాణ రైతుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్లనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దానివల్లనే ఇంతో అంతో రైతు ఉన్నాడు ఇక్కడ. అంటే వరి పంట అవసరం లేదు, ఇంత మీరు చెప్పగలిగేది అవసరం ఉన్నది. భారతదేశము 60% నూనె, వంట నూనెలు కదా, అది 60% బయట నుంచి, మలేషియా నుంచి, ఇక్కడ నుంచి ఆయిల్ పామ్ బయట నుంచి వస్తుంది. అండ్ ఎన్నో ఆయిల్స్, సఫోలా, యుక్రెయిన్ వార్లా సన్ఫ్లవర్ ఆయిల్ పోయింది. ఎందుకంటే యుక్రెయిన్ వార్ తోటి మనం బయట నుంచి నూనె, క్యాస్టర్ ఆయిల్, పామ్ ఆయిల్, పప్పులు ఇవి తక్కువ. వీటికి చాలా తక్కువ ఉంది. ప్రోటీన్ అండ్ ఆయిల్ కన్సంప్షన్ మనకు చాలా అవసరము. వరి వద్దయ్యా, అవసరం లేదు. మన దేశాన్ని ఆర్థికంగా, మన పెయిని పాడు చేస్తున్నది. పొట్టలు పెరుగుతున్నాయి, డయాబెటీస్, షుగర్ వస్తుంది. మనకు అవసరం ఉన్నది
వాటికి నీళ్ళు ఎక్కువ. గోధుమ వరి రెండు ఎక్కువనే ఉన్నాయి సార్ ప్రొడక్షన్. గోధుమ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. మాకు అవసరం ఉన్నది జొన్నలు, మిలెట్. అందుకే ప్రధానమంత్రి గారు మిలెట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హెల్త్ ఫుడ్, సూపర్ ఫుడ్ గా పాపులర్ అయింది. ఆయిల్ ఉన్న పప్పు విషయానికి వద్దాం సార్. పప్పు అంటే మీ కందిపప్పు. దానికి కాళేశ్వరం లేనప్పుడు కూడా ఎంత మంచి వరల్డ్ ఫేమస్, భారతదేశం ఫేమస్ అంటే తాండూరు కందిపప్పు. ఇప్పుడు దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా, అంటే వర్షపాతం పెద్ద అవసరం లేదు తాండూరులో కందిపప్పు పండించడానికి. సాధారణ ఏడాదిలో మంచిగా వండుతుంది. ఎప్పుడోసారి కరువు వచ్చినప్పుడు ఇది, దానికి కాళేశ్వరం ఏం అవసరం లేదు. రెగ్యులర్ సాగునీరు ఉండాలి. ఉంటే సో అంటే తెలంగాణలో మీరు కందిపప్పులు లేకపోతే కందిపప్పుకు ఈ నడుమ డ్రిప్ పెడుతున్నా, ఎందుకంటే డ్రిప్ కూడా పెట్టకుండే. సో కందిపప్పు మిల్లెట్స్ ఎక్కువ పండించాలి లేకపోతే ఆయిల్ పామ్ పండించాలి. మరి కేసీఆర్ కూడా అదే చెప్పాడు కదా, ఆయిల్ పామ్ పెంచాలి. 2 లక్షల ఎకరాలు ఉంది, 20 లక్షల ఎకరాలు తెలంగాణలో. మీరే అప్పుడు ఫస్ట్ వరే రెండు మాట్లాడతాడు కేసీఆర్. ట్రంప్ ఒకటే కదా, ఈ రోజు ఇది మాట్లాడతారు, ఆ రోజు ఇది మాట్లాడతారు. అన్నాడు వరి పెట్టండి, సన్నబియ్యం పెట్టండి, తర్వాత వరేస్తే ఉరేసుకున్నట్టు అంటాడు. అన్ని మాటలు అన్ని అంటాడు. ఇది అదే అంటాడు, అన్ని మాటలు అదే. సన్న బియ్యంకు అప్పుడు పండించండి, దొడ్డు బియ్యం వద్దన్నాడు. మంచిదే కదా సన్న బియ్యం అయితే యూసేజ్. మంచిదే పండియమన్నారు. కొన్నాడా? కొనలేదు. రోడ్డు మీద పడ్డది. దానికి దీనికి ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నది. సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైందా? సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైంది. ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువైంది. కానీ మనకు అవసరం ఉన్నది ఏంది? అవసరం మీరు అన్నారు కదా, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఎవడు ఈ యూరియా బియ్యం పండించేది యూరియా బియ్యం, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు 90%. 2,400 రూపాయల 2,300 రూపాయల యూరియా బస్తా 300 రూపాయలకు మోడీ ఇస్తున్నాడు. అంటే 2,000 రూపాయలు ప్రతి యూరియా బస్తాకు ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు. దానివల్లనే ఈ వరి పెరుగుతుంది. అది మాక్సిమం ఉపయోగించుకునేది మనమే. మళ్ళీ గుడ్డు పెట్టుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి. ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వము, మళ్ళీ ఏమో గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే దీనికి ఇంకోలో ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నారు ఎక్స్పోర్ట్ ఎవ్వడు ముట్టాడు. ఈ యూరియా బియ్యం ఎవడు ముట్టాడు. యూరియా ఎక్కువ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూరియా బియ్యం ఏదో ఆఫ్రికా దేశాలకు తక్కువ ధర ఇచ్చేది. ఇంకోటి మీరు చాలా విచిత్రం పోతారు. దాంట్లో మనకి ఇంకో ప్రాబ్లం ఉన్నది. మీరు ఇప్పుడే గూగుల్లో కొట్టి చూడండి. మనం ఇప్పుడు మద్దతు ధర ఎంత ఇస్తున్నాము? 2,400, 2,500, కొన్ని వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ. చాలా మేము అనుకుంటాము మన మద్దతు ధర తక్కువ, అయిపోయే వరకు ఇంకో సమస్య వస్తుంది. WTOలా మీరు ఇంతగానం సబ్సిడీ ఇచ్చి మీరు ఎక్కువ రూపాయలకు కొనుగొని మాకు తక్కువకి ఎక్స్పోర్ట్ చేయరాదని WTO తోటి సమస్య. ఎందుకంటే అన్ఫేర్, ఎందుకంటే యాంటీ డంపింగ్ ఇది వస్తుంది. దాని ప్రకారం నేను అనుకుంటా 1,900 రూపాయలు క్వింటల్ ఇంటర్నేషనల్ రైస్ ప్రైస్ కంటే ఎక్కువ. అవును, మద్దతు ధరనే 25 రూపాయలు. అవును, దానిలో వచ్చే రైస్ 66%. అయితే ఎక్స్పోర్ట్ కొరకు యాంటీ డంపింగ్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ధరకు పండించి తక్కువ ధరకు బయటికి చేస్తే చైనా మీద అక్యూజ్ చేస్తాడు. అయితే యాంటీ డంపింగ్ వల్ల, ఇంకోటి యూరియా ఎక్కువ అవడం వల్ల. బాస్మతి ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా సార్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది వెనకటి ఎక్స్పోర్ట్ చేస్తారు, అది తక్కువ వండుతుంది, హై వాల్యూ. ఇప్పుడు దాన్ని పెంచచ్చా? అది పెంచితే లాభమేనా తెలంగాణకు బాస్మతి? దాన్ని పెంచాలి, కానీ దాని ఇది స్పెషాలిటీ ఐటమ్. రోజు తింటారా ఎవరైనా బిర్యానీ? సో ఇప్పుడు మన తెలంగాణ పండించాల్సింది ఆయిల్ పాము, మిల్లెట్స్, పప్పులు. సో దానికి అసలు ఈ వర్షపాతం అవసరం లేదు. ఆయిల్ పాముకు ఎక్కువ రెయిన్ ఫాల్ అవసరం ఉండదా? యాక్చువల్లీ దానికి తేమ కొంచెం అవసరము. కొంచెం వెస్ట్ గోదావరి కొత్త వెరైటీ నేను అనుకుంటే తెలంగాణ ఇప్పుడు పెరిగాయి, అది మా రంగారెడ్డి. కానీ ఇప్పుడు మా రంగారెడ్డి కూడా మంచిగా పెరుగుతున్నాయి. 4 ఏళ్ళు కాదు, 3.5 ఏళ్ళ సందే అది మొదలవుతున్నాయి. 5 ఏళ్ళు ఉండే ఆల్పాము కొత్త వెరైటీ వస్తున్నాయి. మా తెలంగాణలో ఇంకా మంచిగా పెరుగుతున్నాయి. ఇంకోటి కందులది అది కూడా నేను బాగా ప్రచారం చేస్తా. రాజకీయాల కంటే ఎక్కువ అదే ప్రచారం చేస్తాను. మీరు కందులు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది. కానీ ఆయిల్ పామ్ 4 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్, ఆయిల్ పామ్ అంటే. అదే యాక్చువల్లీ 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. అండ్ అంతవరకు ఫస్ట్ 2.5 years మధ్యలో టమాటాలో కందులో వేసుకోవచ్చు. సరే, టమాటాలు అంటే గుర్తొచ్చింది. వెజిటేబుల్స్ ఆల్సో, కూరగాయలు కూడా ఎక్కువ పండించాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? ఉన్నది, కూరగాయలు ఎక్కువ పండితే అదే సప్లై చైన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రత్యేకంగా టమాటాల కొరకు అది వేరే కూరగాయలు పండియాలి, సప్లై చైన్ మంచి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యము. వీటి కూరగాయల ప్రాబ్లం ఏంటంటే MSP ఉండదు, షెల్ఫ్ లైఫ్ ఉండదు.
షెల్ఫ్ లైఫ్ లేకుంటే పండించిన రోజు అందరు ఒకటే రోజు పండిస్తే 100 రూపాయల టమాటా రూపాయి అయిపోతే రోడ్డు మీద పడేస్తారు. అది ఎన్నో కూరగాయలకి అవుతుంది. కానీ కేసీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నారు కదా, ఇవన్నీ టమాటాను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సాస్ లాగా చేయొచ్చు అదే చెప్పి. అది నేను చేస్తే దాంట్లో సాస్లు చేయవచ్చు. సాస్లు కాదు, ఇప్పుడు ఎన్నో జాగాలు ఉన్నది. ఈ సమస్య ఇక్కడనే కాదు, అంతటి ఉంటుంది. కానీ ఇప్పుడు స్పెయిన్లో ఉంటుంది, బోలెడ్ టమాటాలు బాగా వాడతారు. ఇంకోటి వెనక స్పెయిన్, ఇటలీ ఇప్పుడు కూడా టమాటాను ఎండబెట్టి ఒరుగులు పెట్టుకుంటారు, ఒరుగులతోటి వంట చేస్తారు. మనోళ్ళు ఎవరైనా ఒరుగులు తింటారా? వెనకటే తిరిగేది. ఒరుగులు అంటే ఎండబెట్టిన టమాటాలు మంచిగా టేస్టీ ఉంటుంది. ఫ్రెష్ టమాటా కంటే టేస్టీ ఉంటుంది, పులుపు మంచిగా తీపి మంచిగా అంత ఉంటుంది. కానీ మర్చిపోయినా మనం. ఇంకా ఇటలీలా టమాటా ఒరుగులు, స్పెయిన్లా. కానీ అక్కడ కూడా అంత వాడుకున్నా కూడా చాలా ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది. సో మీరు చెప్పిన పంటలు ఇప్పుడు పండిస్తే గనక బెనిఫిట్ అవుద్ది. దానికి అసలు ఈ పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కాళేశ్వరం అవసరం లేదు, పాలమూరు రంగారెడ్డి కూడా అవసరం లేదు. మోస్ట్లీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం. మాకు అన్ని నదులు మైనర్ ఇరిగేషన్ పర్మనెంట్ నుంచి మిషన్ కాకతీయ చేశారు కదా, మైనర్ ఇరిగేషన్ మిషన్ కూడిపి తీసిండ్రు. అది 2-3 విధాలంగా మంచిది. కానీ అది ఉన్న కొత్తగా కట్టలేదు. అందులో ఊర్ల కుంటలు చెరువులు ఉంటాయి కదా, దాన్ని కుడిపి తీసింది. కొద్దిగా లాభం అయింది. కొంచెం లాభం కాని దగ్గర కూడా లాభం ఎట్లయిందంటే, ఎవడో కాంట్రాక్టర్, ఆ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నీ పైసలు ఇచ్చే బదులు నువ్వు కాంట్రాక్ట్ చేసుకోవాలంటే వాడు 2 ట్రాక్టర్లు ఇచ్చి 20 ట్రాక్టర్లు తీసుకుంటాడు. వాడు లంచం తీసుకున్నా పని చేయకున్నా లాభం. ఎందుకంటే మన తెలంగాణ పైసలు తెలంగాణనే, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులతోటి పెద్ద కాంట్రాక్టర్ మనోళ్ళు కాదు, ఏరోప్లేన్లు కొనుక్కొని స్విట్జర్లాండ్ ఖర్చు పెడతారు, మన తెలంగాణ ఖర్చు పెడతారు. మిషన్ బగే కాకతీయాలే. ఎందుకంటే నిజంగానే లక్కీ ఏంటంటే ఈ 10 ఏళ్ళు తెలంగాణలో మంచి వానలు పడ్డాయి. అదొకటి. అండ్ గ్రౌండ్ నీళ్ళు కొన్ని చేయాలి. మంచి పని చేసింది మిషన్ కాకతీయ. వర్షం 10 సంవత్సరాలు మంచిగా పడ్డదండి. ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి వర్షాలు సూపర్ బంపర్ పడుతున్నాయి. 2019-20 నుంచి అవసరం రాలే. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డాయి కదా, వర్షాలు మంచిగా పడ్డాయి. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డది. కాళేశ్వరంతో నేను అనట్లేదు, నేను చెప్పే పాయింట్ ఏంటంటే రేపు ఇప్పుడు ఈ ఇయర్ ఎల్ నినో ఇయర్ అంటున్నారు. 2014-15 హారిబుల్ డ్రాట్ మనం చూసాం. లాతూర్లో అయితే వాటర్ ట్రైన్ కూడా వచ్చింది. నీళ్లకు తమిళనాడులో మెడ్రాస్ నగరానికి నీళ్ల ట్రైన్లు పోయేది, ట్రైన్లు వచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ 2014-15 లాంటి హారిబుల్ కరువు సిచ్యువేషన్ తెలంగాణకు వస్తే అప్పుడు కాళేశ్వరం యూజ్ కాదా? ఎస్ఆర్ఎస్పీ 2014 వరకు ఎస్ఆర్ఎస్పీ నిండలే. బాబ్లీ ప్రాజెక్ట్ గురించి మనం ఫైట్ చేశాం. అప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవి నిండలే, ఎస్ఆర్ఎస్పీ నిండలేదు. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు నిండుతోంది కాబట్టి ఓకే. నిండకపోతే శ్రీరామ్ సాగర్ నిండకపోతే, సింగూరు నిండకపోతే, లోయర్ మానేరి డ్యామ్ నిండకపోతే, మిడ్ మానేరి డ్యామ్ నిండకపోతే అప్పుడు అవసరం అయితే కదా. మంచి పాయింట్ అండి. మీరు ఇంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ ఏమంటే నేను వెదర్ సైన్స్ ప్రకారం వ్యతిరేకము. మీ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి, కింది నుంచి మీదికి నీళ్లు కేసీఆర్ పంప్ చేస్తున్నాడు, దేవుడు గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడు అంటే దేవుడే గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు దేవుడు అంటే దేవుడే గెలుస్తాడు. అది నీళ్లున్నప్పుడు రివర్స్ పంపింగ్ సాధ్యం కాదు. చెరువులు నిండున్నప్పుడు దాన్ని ఇంకా నింపలేరు. సరే, అది వానలు పడ్డప్పుడు. సరే, కరువు వచ్చింది, వానలు పడాయి. పడకుంటే గోదావరిలో నీళ్ళు నిండుతాయా? సరే, నిండిన జస్ట్ మన ఎల్లంపల్లి నిండే వరకు, అన్నారం నింపే వరకు గంతే ఉన్నాయి. ఇంకెక్కువ నీళ్ళు అంతే కదా, ఎక్కువ వారాయి కదా. అక్కడ లోకలే వస్తాయి. కొండపోచం అసలు లోకల్లోకే అవసరం. వాళ్ళు మేడిగడ్డలో ఎంత కరువు సంవత్సరం అయినా అక్కడ 2 లక్షల 3 లక్షల టీఎంసీల 2 లక్షల 3 లక్షల క్యూసెక్ పోతుంది. కరెక్ట్. అంటే నేను ఏమంటున్నానంటే, అవును ఎల్ నీనో ఉంటది, అంతటా నీళ్లుండే కానీ మేడిగడ్డలు ఉంటాయి అనుకోండి. మీ ప్రకారంగా, కేసీఆర్ ప్రకారంగా ఓకే ఉంటాయి అనుకోండి. ఆడ స్టోరేజ్ ఎక్కడుందండి? 10 టీఎంసీలు, 16 టీఎంసీలు. రోజు లిఫ్ట్ చేస్తారు కదా, రోజు 2 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తూ ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసుకుంటూ వస్తే అప్పుడు యూజ్ అవుతుంది. అప్పుడు యూజ్ అవుతుంది. అదే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ ఎల్నినో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, కానీ మేడిగడ్డకి ఎఫెక్ట్ కాకుంటే మీరు అన్నది కరెక్ట్. అది మహారాష్ట్రలో అసాధ్యము. ఎల్నినో అంటే మొత్తం భారతదేశానికి ఎఫెక్ట్ అవుతుంది. అరే కేసీఆర్ మీద అంటే 15% తక్కువ వర్షం పడ్డా మహారాష్ట్రలో ఉన్న అడవులు దాని కారణంగా గడ్చిరోలు నుంచి వచ్చే వాటర్ అది లేదండి. లేదు, మీరు చూడండి, ఈవెన్ దట్
అది కూడా ఓన్లీ వానకాలంలో. అది కూడా ఓన్లీ కానీ వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డలో ఒక టీఎంసీ వాటర్ జనవరిలో కూడా ఒక టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, జనవరి ఫిబ్రవరిలో కూడా అంటున్నారు. లేదు, మీరు చూడండి ఫోటో, ఇన్ఫాక్ట్ అలా ఫొటోస్ పెట్టండి. నేను జనవరి ఫొటోస్ లేదు, దాని డేట్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో. ఒక టీఎంసీ లిఫ్ట్ చేసుడు కష్టము, అది ఆపగలగదు. అది ఆపే బరాజ్ను డ్యామ్ అనుకుంటున్నారు. అసలు మేడిగడ్డ దగ్గర అసలు బరాజే కట్టొద్దా? ఫెయిలియర్ మోడ్స్ అంటే ఎన్నో కారణాల వల్ల, డిజైన్ ఫెయిలియర్, కాంపోనెంట్ ఫెయిలియర్, లేకుంటే ఒక చాకును దువ్వెన తీర వాడుకుంటే రాంగ్ యూసేజ్. చాకు తీర బరాజ్ తీర వాడుకోవాలి, డ్యామ్ తీర వాడుకోవాలి. వీళ్ళు బరాజ్ కట్టి డ్యామ్ స్టోరేజ్ తీర వాడుకుంటారట. ఎట్లయితుంది కింద నుంచి నీళ్ళు పోతూనే ఉంటాయి. అది అంటే 15 టీఎంసీల బదులు ఒక 2-3 టీఎంసీలు కడితే కరెక్టా సార్? దాని ప్రకారం 15 టీఎంసీలు ఇట్స్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్ అండి. అది ఇట్లా కట్టి పక్కకు డైవర్ట్ చేస్తాను నీళ్లు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్. ఎందుకంటే స్టోరేజ్ ఎప్పుడైతుంది, ఇట్లా డ్యామ్ కట్టి కింద నుంచి నీళ్ళు పోకుంటా. కింద నుంచి నీళ్ళు ఎప్పుడు దీని వెనుక డ్యామ్ కింద డ్యామ్ మీద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు కింద నుంచి వెళ్ళిపోతాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రాబ్లం ఇంజనీర్స్ది, కేసీఆర్ ఎట్లా అవుతుంది? వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇది ఇక్కడ కట్టవద్దు, మేడిగడ్డ దగ్గర అసలు పాసిబుల్ కాదు, దీన్ని బ్యారేజ్ కాదు డ్యామ్ అని చెప్పేది ఉండే. గ్రేటెస్ట్ ఇంజనీర్ తెలంగాణ has ever produced is KCR. Greatest economist that Telangana has produced is KCR. Greatest agriculture scientist అన్నీ ఆయన్నే. ఇంజనీర్ల మాట వింటాడా, విననిస్తాడా? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పినా, కొన్ని కథలు కూడా చెప్పినా, మళ్ళీ ఎందుకు చెప్పాలి. 1-2 ఇంజనీర్లకు ధైర్యం ఉండి అడ్డం చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు, వాళ్ళని అవమానపరిచిండు, వాళ్ళని మీటింగ్లకు పిల్లకుంటే చేసిండు. అయితే నేను ఆ మీటింగ్ 10 మీటింగ్లకు పోయిండవచ్చు. ఆ ఇంజనీర్ ఒక ఆయన పెద్ద మనిషి ఇప్పుడు లేడు, అడ్డం చెప్తే తక్కిన పెద్ద మనుషులు ఇంజనీరు, అరే మీరు ఎంత గొప్పోలు సార్, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తట్టని మీకు తట్టడం అంటే మీరు ఎంత మహాత్ములు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంజనీర్స్లకు వాళ్ళకి మస్కా కొడుతుంది, అంటే తందాననేటోళ్ళు వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ ఇది తప్పునైనా ఇది కాదంటే వాళ్ళను ట్రాన్స్ఫర్లు మీటింగ్ వీళ్ళకుండా ఇచ్చేస్తారు. ఆయన ఏమంటారంటే 2 లక్షల రూపాయలు ఎకరానికి కాస్ట్ అంటే ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోవడమే చాలా నయమైంది, లేకపోతే తెలంగాణ పూర్తిగా ఇంకా దివాలా తీస్తుండే అని అంటున్నారు. సో ఒకసారి ఆయన ఆఫీస్లో పూర్తిగా టోపోగ్రఫికల్ మ్యాప్ కూడా ఆయన ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేశారు, దాని మీద స్టడీ చేసేందుకు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది టోపో మ్యాప్. ఇది టోపం అంటే ఎత్తులు వంపులు చూపెడుతుంది, గుట్టలు, ఇది ఎంత గుట్టి, శ్రీశైలం గుట్టలు, ఇది మన హైదరాబాద్ నడిబొడ్డులో ఎలివేషన్ ఉంటుంది. ఈ సందుల నుంచి హైట్లు ఉన్నట్టు ఈ శ్రీశైలం గుట్టలు హైట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడవచ్చు, ఇగో ఈ లోయల నుంచి గోదావరి వాడుతుంది, ఇక్కడ కృష్ణా వాడుతుంది. ఇవన్నిట్లా నేను ఇదే 15 ఏళ్ల కింద తయారు చేసిన అన్ని ఎలివేషన్స్ ఆఫ్ తెలంగాణ తీసుకొని దీన్ని ఎత్తులు వంపులు ఎట్లుంటాయి, ఎటు వాడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ చేస్తుంది. ఇది మేడిగడ్డ సార్. ఇది ఇక్కడ మేడిగడ్డ, ఈడ తుమ్మడి హట్టి ఉంటుంది, ఈడ శ్రీపాద ఎల్లంపల్లి, ఈ లోయల నుంచి కృష్ణా నది పోతుంది, గోదావరి నది పోతుంది. అయితే ఇక్కడి నుంచి ఈ లో హైట్ నుంచి ఇది 100 మీటర్స్ ఉంటుంది, ఇది దాదాపు 600 మీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పంప్ చేస్తారు, కొండపోచమ్మ సాగర్ ఇక్కడంతా. అండ్ అంటే ఎలివేషన్ ఇక్కడ మేడిగడ్డ, కొండపోచమ్మ సాగర్ దాదాపు ఇక్కడ 600 మీటర్లు, ఇది 600, కానీ 500 పంప్ అంటే సగం కిలోమీటర్ పంప్, కానీ సగం కిలోమీటర్ కాదు, దాదాపు 30 కిలోమీటర్లు 700 మీటర్ పంప్. ఎందుకంటే ఒకటే పంప్ ఇక్కడ నుంచి చేయదు, ఓ పంప్ ఇంత చేస్తుంది, మళ్ళీ కిందికి పడుతుంది, మళ్ళీ ఎత్తు, మళ్ళీ కిందికి ఎత్తు, కిందికి ఎత్తు, కిందికి, అవన్నీ టోటల్ చేస్తే దాదాపు 700 ఎంత మీటర్లు రైస్ చేస్తుంది. అండ్ ఇది వయబుల్ కాదే ఎంతమంది మాట్లాడింది. ముఖ్యంగా ఏంటంటే ఇది వెదర్ సైన్స్కు, మీటియరాలజీకు కూడా వ్యతిరేకం. అందరికి తెలుసు ఎకనామిక్లీ వయబుల్ కాదు, అందరికీ తెలుసు ఇది ఇరిగేషన్ సైన్స్ ప్రకారంగా, జియాలజీ ప్రకారం. తెలంగాణకు వేరే మార్గం లేదు. మరి లిఫ్ట్ చేయడం వల్ల తెలంగాణ దక్కన పీఠభూమిలో ఉంది, ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదు అంటున్నారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, వేలాది మార్గాలు ఉన్నాయి. కేసీఆర్ అన్నాడు తెలంగాణకు దాదాపు ఏ దేశం కంటే, జర్మనీ పచ్చగా ఉంటుంది కదా, జర్మనీ ఎంత వాన పడుతుందో తెలంగాణలో కూడా అంతే వాన పడుతుంది. దాదాపు 800-900 మిల్లీమీటర్స్, తక్కువ కాదు, 80 to 90 సెంటీమీటర్స్, ఎన్నోసార్లు ఎక్కువ కూడా పడ్డది.
చాలది మస్తు ఎక్కడ దగ్గర నీళ్లు ఉంచుకోవాలి అంతే. ఇరిగేషన్ ఏదైతే చేస్తున్నారో ఇది ప్రకృతికి వ్యతిరేకం మీరు చెప్పబోయేది. సో కామన్ చెప్పాలంటే ఇది కాదు మీరు చెప్పబోయేది. సో కామన్ చెప్పాలంటే ఇది కాదు, అక్కడి నుంచి అక్కడ కాదు, ఈ నదిని ఉల్టా తిప్పుతాడంటారు. అంటే నదిని ఉల్టా తిప్పి ఇక్కడి నుంచి ఇక్కడ, ఈ గుట్టల నుంచి ఈ గుట్ట, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ పోతాడు. ఫస్ట్ అయితే డిజైన్ లో ఇప్పుడు ఇక్కడ తుమ్మిడిహెట్టి ఇక్కడ నుంచి మీ చేవేళ్ళ దాకా వాటర్ వాళ్ళు ప్రాణాయం ఫస్ట్ అది ఇంకా ఓ తీరుగా అది ఇంకా నాశనం అయ్యేది. కానీ ఓ తీరుగా మంచిది. ఎందుకంటే తుమ్మడిహట్టి శ్రీపాద ఎల్లంపల్లి దాదాపు అదే ఎలివేషన్ ఉంది. కొంచెం శ్రీపాద ఎల్లంపల్లి ఒక్క బరాజ్ లేకుండా, ఒక్క మేడిగడ్డ లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేయవచ్చు. కొంచెం లిఫ్ట్ అవసరం లేదు. ఇక్కడ టనల్ పెడితే లిఫ్ట్ అవసరం లేదు. ఎన్నో చాలా టన్నులు ఈ కెనాల్ అయిపోయినాయి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా నిర్మాణాలు ప్రకృతి వ్యతిరేకంగా జరిగాయి, వాతావరణ శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్, పొలిటీషియనే కాదు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా, అంటే మ్యాప్ల్లో ఎట్లా ప్రకృతికి విరుద్ధం, వాతావరణ శాస్త్రానికి విరుద్ధం. సార్ ఎందుకు మీరు దీన్ని ఈ ప్రాజెక్ట్ మొత్తం వాతావరణ శాస్త్రానికి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధం అని చెప్తున్నారు? ఎన్నో ప్రతి శాస్త్రానికి విరుద్ధం అని, ఎకనామిక్స్ కు విరుద్ధము, అగ్రికల్చర్ సైన్స్ విరుద్ధము, ఇరిగేషన్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఇప్పుడు వెదర్ సైన్స్ కూడా వ్యతిరేకం. అంటే వాతావరణ శాస్త్రానికి కూడా వ్యతిరేకం. ఎందుకని చెప్తాను నేను. ఈడ మహారాష్ట్రలో ఇక్కడ అంతా వానలు పడుతుంటే గోదావరి నది ఇంకా ట్రిబ్యూటరీస్ అన్ని కూడా వాన పడితే అప్పుడు నీళ్లు ఉంటాయి. ఈడ మహారాష్ట్ర నుంచి అవును 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 ఈడ శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది, వెనుకట కట్టినాయి, శ్రీపాద పేరు మీద ఉంది. దాని తర్వాత సుందిల్లా కేసీఆర్ కట్టింది, కాళేశ్వరం అన్నారం కేసీఆర్ కట్టింది, మేడిగడ్డ కేసీఆర్ కట్టింది. ఈ మూడు ఉన్నాయి. వానలు పడతాయి, పడ్డాక ఇవన్నీ కూడా బరాజెస్ నిండుతాయి. ఇది చిన్న చిన్న బరాజెస్, ఇది ఒక్కటి పెద్దది. ఇది మేడిగడ్డ, ఇప్పుడు కూలిపోయిన మేడిగడ్డ 16.5 TMCలు. ఇప్పుడు అండ్ మన నదులు ఎక్కువ సౌత్ ఇండియా నదులు గ్లేషియర్ ఫెట్ కాదు. ఇక్కడ బరాజెస్ పెట్టి వెనుకట వాళ్ళు ప్రాంత చేవల తుమ్మడిహట్టి ఇక్కడ కాదు, ఇక్కడ పెడదాం, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ తుమ్మడిహట్టి ఇక్కడ కట్టాలి. కానీ అక్కడ తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి బదులు ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రావాల్సింది మేడిగడ్డ తీసుకొని మళ్ళీ రివర్స్. ఇంకా అది కూడా ఎందుకు, ఇప్పుడు రివర్స్ పంప్ ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇట్లా మళ్ళీ ఇక్కడ మానేర్లకు అండ్ ఇక్కడ కొండపోచమ్మ ఇవన్నీ కిందికి ఉంటాయి. ఎప్పుడు పంప్ చేయవచ్చు అండి? నీళ్లు ఉన్నప్పుడే. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వానకాలంలో ఉంటాయి. వానకాలంలో పంప్. మేడిగడ్డ దగ్గర సమ్మర్ లో కూడా వాటర్ ఉన్నాయి అంటున్నారు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వర్షాకాలంలో నీళ్ళు ఉంటాయి. అయితే నీళ్లు ఉన్నప్పుడే పంప్ చేయాలి. పంప్ ఎక్కడ చేస్తామండి నీళ్ళు ఉన్నప్పుడు? ఏదైనా రిజర్వాయర్లు ఉన్నాయంటే ఎక్కడున్నాయి, ఎక్కడ లేవు. ఉన్న రిజర్వాయర్లు అన్ని నిండి ఉంటాయి. ఇది పెద్ద ఏదో ఖాళీ రిజర్వాయర్, ఖాళీ చెరువులు, ఖాళీ ఉంటే అలా పోయొచ్చు. కానీ వానాకాలంలో తెలంగాణ ప్రతి కుంట, ప్రతి ఇది ఉంటాయి నీళ్ళు. అప్పుడు ఫిల్ చేస్తా, అప్పుడు రివర్స్ పంపింగ్ అంట. సరే రివర్స్ పంపింగ్ కానీ ఎప్పుడు వాన ఫుల్ పడుతుంది, దేవుడేమో ఇక్కడ వానలు కురిపిస్తుండు, ఇక్కడ కురిపిస్తుండు, దేవుడేమో నీళ్లు కిందికి పంపిస్తున్నాడు. అదే టైంలో కేసీఆర్ ఏమో కింది నుంచి నీళ్లు మీదికి పంపిస్తున్నాడు. దేవుడేమో కిందికి పంపియంగా, కేసీఆర్ మీదికి పంపియంగా. ఆ కొట్లాటలు ఎవరు గెలుస్తారండి? దేవుడు గెలుస్తాడా, కేసీఆర్? దేవుడే గెలుస్తాడు. అరే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళా దాన్ని చేస్తారంట. అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? దేవుడు ఏమో మీ నుంచి కిందికి నీళ్ళు పంప, కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చేస్తారంట, కింది నుంచి మీదికి పంపుతారంట. చెప్పేది నండి. ఇది వెదర్ సైన్స్ కు వ్యతిరేకంగా ఎట్లా అని నేను చెప్తున్నా. ఇది అండ్ ఉత్తన థియరీ కాదు, చేసిండ్రు. ఏం చేసిండ్రు? కింది నుంచి మీదికి పంపిన మీద అన్ని ఫుల్ ఉన్నాయి. ఇక్కడ పంపినరు, మానేర్ ఫుల్ ఉంది, మిడ్ మానేర్ ఫుల్ ఉంది, లోవర్ మానేర్ కరీంనగర్ ఫుల్ ఉంది, మళ్ళీ మానేర్ నుంచి మళ్ళీ కిందికి వదిలిండ్రు. అంటే చుట్టూ ఇక్కడ 2 సార్లు ప్రయత్నం చేసి, అరే ఇది ఎప్పుడు అనుకోలేదు, ఈ ఆలోచన రాలేదని. సైంటిస్ట్ ఉండాలి, పరిశీలన చేయాలి, 10 మందితో మాట్లాడితే వస్తుంది. నాకే అంత తెలుసు, నేను చెప్పినట్టు అందరు వినాలి అని అంటే ఇటువంటి చిన్న మిస్టేక్. వానలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు పంప్ చేయవచ్చు, వానకాలంలో పంప్ చేయవచ్చు. మీరు అన్నారు ఇప్పుడే, అవును మేడిగడ్డలా ఉంటుంది, ఇక్కడ తుమ్మడ, అది కేసీఆర్ కూడా ఉన్నారు,
మేడిగడ్డలు ఉంటుంది తుమ్మడిహట్టిలో, అందులో 2 మిస్టేక్స్. నెంబర్ 1, సరే ఉన్నదనుకోండి, మేడిగడ్డ కూలిపోలేదనుకోండి, మేడిగడ్డ గ్రానైట్ రాయితోటి ఉన్నది, కింద ఉష్కేలేదనుకోండి, డ్యామ్ కడతారు. ఎన్ని మిగులుతాయండి ఎండాకాలం వరకు? మీరే అన్నారు టీఎంసీ 16 టీఎంసీలు, 16 టీఎంసీ డైలీ 2.5 టీఎంసీల పంపు పెట్టిండు అంటే 5 రోజులలో మొత్తం ఖాళీ అవుతుంది. మాకు ఎన్ని టీఎంసీలు కావాలి? 100 టీఎంసీ కావాలి, ఎందుకంటే 18 లక్షలకు. అది ఆపినా కూడా, ఒకవేళ మేడిగడ్డ ఆపినా కూడా ఎంత బాగుతుంది? 16 టీఎంసీ అక్కడి నుంచి పంప్ చేయాలి. పంప్ చేస్తే 5 రోజులు అయిపోతే 16 టీఎంసీలు ఎండాకాలంలో పంప్ చేస్తాయి. కానీ ఎండాకాలం వరకు నీళ్లు ఉండయి, ఎందుకంటే అది ఉష్క మీద కట్టినరు. మీద కట్టి మీద డ్యామ్ పెడితే ఉష్కల నుంచి నీళ్ళన్నీ పారిపోతాయి. ఉష్కల నీళ్ళు పారిపోకుండా కింద ఫౌండేషన్ బునియాది కూడా లూజ్ చేసి, అందుకే ఆ బునియాది పడిపోయింది. అందుకే ఇది అది మీరు చూసిండ్రు. అయితే అందుకే ఇది వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా వ్యతిరేకము. దీన్ని గిట్ట చేస్తే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. మేడిగడ్డ లాంటి రిజర్వాయర్స్ ఇంకేమైనా కూలిపోయేందుకు ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డిఫెక్టివ్ రిజర్వాయర్స్ ఉన్నాయండి. ఇదేమో బరాజ్ డిఫెక్ట్. ఇంకా ఇంకోటి చెప్పాలంటే, దీని గురించి కూడా చాలా మంది మాట్లాడలేదు. రిజర్వాయర్స్ అంటే ఏందండి? ఇక్కడో గుట్ట ఉందనుకోండి. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇక్కడో గుట్ట ఉంటే దీని మధ్యలో అడ్డము డ్యామ్ కడితే దీని వెనక నీళ్లు ఉంటాయి, డ్యామ్ కింద నీళ్లు ఉండయి. అది సాధారణంగా. కొండపోచమ్మ సాగర్ ఏమో ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అంటే ఇట్లుంటే చుట్టూ గోడ కట్టి మధ్యలో నీళ్ళు వస్తుంటాయి. అది ఎక్కడ మన బర్లకు నీళ్ళు, ఆవులకు నీళ్ళు వస్తుంది, ఒక చిన్న ట్యాంక్ కడతాము, దానికి చుట్టూ గోడ కట్టి మధ్య నీళ్ళు వస్తారు. కొండపోచమ్మ అది ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. ఏ పాగలగాడు చేయడు, ఏదో అతి అవసరము డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఉంటే చేస్తారు. ఇరిగేషన్కి ఏ పాగలగాడు ఇప్పటి వరకు, వాళ్ళు ఇది కొత్త టెక్నాలజీ కాదు. కొండపోచమ్మ రిజర్వాయర్ ఆల్సో ఇన్ డేంజరా? పని చేస్తలేదు. నేను చూపెడతాను. అది పని చేస్తలేదు, ఆ లోపం ఒకటి ఉన్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ ఒక నిమిషం. అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్, హైయెస్ట్ పాయింట్ అమంగ్ ద హైయెస్ట్ పాయింట్. కరెక్ట్. అవును. దీని మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మకి వస్తుంది. అంటే దాదాపు 550 మీటర్లు లిఫ్ట్ చేసిన తర్వాత ఉండేది కొండపోచమ్మ రిజర్వాయర్. అవును. 620 అడుగులు ఎత్తున కొండపోచమ్మ మల్లన్న సాగర్ తర్వాత అండ్ ఇవన్నీ 15 టీఎంసీలు. అది మేడిగడ్డ 16, ఇది 15 టీఎంసీలు. కానీ మా కోసం 100 టీఎంసీలు. దేని కొరకు? ఆయన డిపిఆర్ ప్రకారంగా 18 లక్షల ఎకరాలను ఇరిగేట్ ఆయకట్టు కిందికి రావాలంటే 18 లక్షలు. అయితే ఇది 15 టీఎంసీలు. ఇది లాస్ట్. సరే, ఇక్కడనో అక్కడనో ఎండాకాలంలో నీళ్ళు స్టోరేజ్ చేస్తారో, వానకాలంలో దేవునికి వ్యతిరేకంగా పంప్ చేసి దేవుని మీద గెలిచినా కూడా ఆఖరికి లాస్ట్ కొండపోచమ్మ సాగర్ తెచ్చింది అనుకోండి. ఇది నింపింది అనుకోండి, మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకు? నేను చెప్పినట్టు ఇది ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అంటే చుట్టూ గోడ కట్టి మధ్యలో పోతుంది. అంటే అండ్ ఆడాడ 100 ఫీట్లు ఎత్తు, అంటే 10 అంతల స్టోరీ. అంటే ఇక్కడ ఉన్న పొలంలో ఏమైతే ఇది నీళ్లు ఉండితే కింది నుంచి నీళ్లు ఊరుతాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మొత్తం కింది నుంచి బోర్వెల్ ఉంటే బోర్వెల్ పంప్ లేదే ఇట్లా నీళ్లు బయటకు వస్తాయి. ఫౌంటైన్స్ ఉంటాయి, ట్యాంక్ బండ్ల ఫౌంటైన్ వేసిన ఉల్టా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇది సాధారణంగా ఇది అగ్రికల్చర్ ఫ్లాట్ ల్యాండ్ మీద కడితే ఇదే చేయాలి. ఏది? చుట్టూ గోడ కట్టి ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్. అండ్ ఇటువంటి రిజర్వాయర్ల ప్రపంచంలో ఉన్నాయంటే 100 ఏళ్ళ కింద, 100 ఏళ్ళ కంటే ఎక్కువ ఇంగ్లాండ్లో కట్టిండ్రు. ఎందుకంటే లండన్కు తాగునీరు లేకుండా కట్టిండ్రు. అవి ఎంత 2 టీఎంసీ 3 టీఎంసీ క్వీన్ మేరీస్ రిజర్వాయర్. మీరు గూగుల్ చేస్తూ వస్తుంది. ఇంత చుట్టూ బండ్ కట్టి మధ్యలో నీళ్ళు వచ్చిండ్రు. కానీ అట్లా మధ్యలో నీళ్ళు వస్తే దాని పక్కకు ఇండ్లు ఉన్నాయి, పక్కకు హైవే ఉన్నది. నేను అక్కడ పోయినా కూడా వీడియో కూడా పెట్టినా చూస్తా. పక్కకు హైవే ఉన్నది, కానీ కింద నుంచి నీళ్ళు ఊరతలేవు. ఊరకుంటే చేసిండ్రు. ఇదేం చేసిందంటే ఉత్తనే మధ్యలో నుంచి బుల్డోజర్ అనేది జేసీపీలు పెట్టి భూమి తీసిండ్రు, చుట్టుపక్కల మట్టి పోసిండ్రు, కట్టిండ్రు. అయితే ఏమవుతుంది? ఇలా నీళ్ళు వస్తే పక్కన నుంచి నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 2020లో ఆ రోజు ఇనాగ్రేషన్ ఇది అది చేసింది కదా, ఇప్పటి వరకు నింపగలిగినరా?
2020 తర్వాత కొండపోచమ్మ అసలు ఎప్పుడు నింపడానికి ఇప్పుడు సగం నింపగానే నీళ్ళు వస్తున్నాయి. ఈ రోడ్లన్నీ క్రాక్స్ అవుతున్నాయి. అయితే పక్కల పంటలు కాదు, అంతా బురద అండ్ ఏమి పంట వండకుండా అవుతున్నది. అందుకే సగం నింపగానే ఎట్లా అయింది, పూర్తి నింపితే మొత్తము నీళ్లు రివర్స్ వస్తున్నాయి, భూమి నుంచి బయటికి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే దీన్ని లైనింగ్ చేయలేదు. మీరు క్వీన్ అప్పుడు వెనుక 100 ఏళ్ల కింద వాళ్ళు ఎట్లా చేసిండ్రు ఆ టెక్నాలజీ, వీళ్ళకి మర్చిపోయినరా లేకుంటే నిర్లక్ష్యమా, డిజైన్ తప్ప, కాంట్రాక్టర్ తప్ప, నన్ను అడగకండి. అది ఇటువంటివి ఘోష్ కమిషన్ చేయాలి. ఇటువంటి ఘోష్ కమిషన్ ఇటువంటి మీద ఇన్వెస్టిగేషన్. అయితే మీరు చరిత్ర సాగితే క్వీన్ మేరీస్ రిజర్వాయర్ వాళ్ళు ఏం చేసిందంటే, జిగిజిగి ఉన్న బురద అంటే మన కుమ్మరి మట్టి క్లేను ఒక దాదాపు ఏడాది చుట్టుపక్కల ఉన్న చెర్ల నుంచి, నదుల నుంచి బురద క్లే తీసుకొచ్చి కుమ్మరి మట్టి తీసుకొచ్చి 7 అడుగులు ఎత్తు చేసి దాని మీద గుర్రాలు 2 ఏళ్ళు నడిపించిండ్రు. అయితే కాంపాక్ట్ అవుతుంది. క్లే ఎందుకంటే క్లే సన్న పార్టికల్స్ ఉంటాయి, కింద ఏమైనా పోరస్ మట్టి ఉంటే అందులో పోయి బ్లాక్ చేసేస్తుంది. నింపితే 2 ఏళ్లలో ఇది వాటర్ సీల్ అయిపోతుంది. ఇక్కడ చేసిండ్రా, చేయలేదు. సిమెంట్ ఫ్లోరింగ్ వేయరాదు, ఎందుకంటే ఇది దాదాపు 4000 ఎకరాలు. ఇది 4000 ఎకరాలకు సిమెంట్ స్లాబ్ వేయ కూడా పనిచేయదు. ఇది ద ఓన్లీ వే, ఇది చేయలేదు. అందుకే కొండపోచమ్మ సాగర్ నింపగలగరు. ఇప్పుడు నింపాలంటే దాంట్లో 7 ఫీట్లు 10 ఫీట్లు బురద నింపి, అది 100 ఫీట్లు ఉన్నాయి కొన్ని చాలా ప్రెషర్, వాటర్ స్టాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది. 7-10 ఫీట్ల క్లే నింపి దాన్ని కాంపాక్ట్ చేసినాకనే చేయవస్తుంది. ఇది ఒక్క ఫీట్ కూడా క్లే కాంపాక్ట్ చేయలేదు. అయితే అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కు దగ్గర ఆయనతో ఇది ఉంటే కేసీఆర్ ఫామ్ హౌసే కూలిపోతుంది. కేసీఆర్ ₹1 కోటి క్యాప్సికమ్ పండించింది కదా, అవన్నీ మునిగిపోతాయి. ఇది నింపితే ఎందుకంటే నీళ్ళ నుంచి భూమి నుంచి నీళ్లు ఉడతా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు సగం కంటే ఎక్కువ నింపలేదు. ఒకవేళ నింపగలిగినా కూడా ఇది నింపేందుకు మళ్ళీ కరెంటు గురించి అది ఎన్నోసార్లు ఇంతమంది మాట్లాడినా, నింపేందుకు కరెంట్ ఎంత కాలుతాయంటే పరేషాన్ అయిపోయిండు. అరే నింపబోయి ఒకటేసారి 500 కోట్లు అయినది, సగం నింపే వరకు ఒకటేసారి 1000 కోట్లు అవుతున్నది. నింపే వరకు ఎన్నో వేలాది కోట్లు అవుతాయి. అండ్ దీని కింద ఏ పగల్గాడు కూడా ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ సాగునీరు కొరకు చేయలేదు. ఇంగ్లాండ్లో చేసింది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ చిన్నవి 1-2 TMCలు కదా, ఇది 15 TMC. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ అంట కొన్ని TMC అండ్ ఆల్సో ఫర్ లోకల్ సాగునీరు అంట. అయితే ఇట్లాంటి కాంపోనెంట్స్, ఇవన్నీ కాంపోనెంట్ తప్పులు. అంటే ఇందులో టనల్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, పంపులు ఉన్నాయి, బరాజెస్ ఉన్నాయి, ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంపోనెంట్స్, ఇవన్నీ కలిపి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అక్కడ అవసరమైతే మన మేడిగడ్డ విజిట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను తుమ్మడిహట్టి కూడా పోయినా అప్పుడు. అయితే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ వయబులా, కట్టొచ్చా? అక్కడ కట్టొచ్చు. అండ్ సగం కెనాల్ కూడా అయిపోయినాయి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, అట్లనే ఉంచి ఇక కొత్తగా మొదలుపెట్టి. మీ మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా తుమ్మిడిహట్టిలో కడితే? 100% మేము ఒప్పిస్తాం. నరేంద్ర మోడీయే. మీరు మంచి పని చేస్తే ప్రతి ఒక్కరిని 148 బదులు 152కు చేయొద్దని అక్కడ ఫడ్నవీసే, అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమం చేశాడని కేసీఆర్ చెప్పారు. అవును, మేము ఒప్పిస్తాం. మీరు మంచి పని చేయండి, ఒప్పిస్తాం. బట్ తుమ్మిడిహట్టి కడితే లాభం ఏంది? అది తుమ్మిడిహట్టి 160 మీటర్లు, ఇది 100 మీటర్లు, ఒక 50 మీటర్లే కదా దగ్గర. కాదు కానీ 3 బరాజ్ తగ్గుతుంది, 3 రివర్స్ పంపింగ్ తగ్గుతాయి. 3 బరాజ్లు ఆల్రెడీ కట్టేశారు. ఇప్పుడు పని చేయవి, ఎస్పెషల్లీ మేడిగడ్డ నుంచే. మేడిగడ్డ లేకుంటే ఈ తక్కిన 2 పని చేసినా పని చేయకుండా ఒకటే. ఇప్పుడు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసినా మళ్ళా కూలిపోతుందా? మళ్ళా అట్లే కూలిపోతే, లేకుంటే దాన్ని 10 ఎక్కువ బడ్జెట్ చేసి చేయాలి. అండ్ అది కూడా ఇది తగినంత వెదర్ సైన్స్ కదా, అది మంచిగా పనిచేస్తే ఇంకా నష్టం అంటున్నా కదా. మేడిగట్ట కూలిపోకుంటుంటే ఇంకా నష్టం అవుతుంది. దాని నుంచి ఎంత 100 నుంచి 148 మీటర్లు ఎత్తిపోయాడు, ఒక 50. కాదు ఒక్క నిమిషం, మీరు కోయిన్సిడెన్సా అనుకోకండి. ఇది తుమ్మడిహట్టి, ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి అర్ధాస సేమ్ హైట్లు ఉంది, ఇది కొంచెం తక్కువ. అయితే ఇవన్నీ బంద్ చేసి ఇక్కడి నుంచి కిందికి పోయి 3 బరాజ్లు దాటి 3 లిఫ్ట్లు దాటి ఇక్కడికి వచ్చేవారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎల్లంపల్లి మ్యాక్సిమం కాల్సి ఎల్లంపల్లి చిన్న రిజర్వాయర్ కట్టేసి అక్కడ 10 మీటర్లు చేస్తే
ఎలంపల్లి లిఫ్ట్ నిండిపోతాయి. ఏదో ఉంది అంటారు, ఒకటో రెండో లిఫ్ట్ చేయాలంటారు. అవసరం లేదు, ఆ. అవసరం లేదు. కరెక్ట్ డిజైన్ చేస్తే అవసరం లేదు. ఒక్క లిఫ్ట్ 10-20 మీటర్లు మాక్సిమం, ఓకే. 100 మీటర్లు కాదు, బాహుబలి పంపులు కావు. Hmm. అది అక్కడి నుంచి అది అక్కడ పెట్టి తుమ్మిడి and ఇంటి correct దగ్గర design ఉన్నది ఆదిలాబాద్ వరకు యూసేజ్ చేసుకో. యూస్ అదే అయితే ఉత్తమ్ కుమార్ నిజంగానే ఉంటే మీరు ఆ తుమ్మడి కట్టండి, అక్కడదక్కడ ఆదిలాబాద్, అక్కడ ఎల్లంపల్లి ఇటు అటు వాడుకోండి, అక్కడి నుంచి బంద్ చేయండి. మళ్ళా మీరు మేడిగడ్డ కడతా అంటే మళ్ళా మీరు కొత్త కేసీఆర్, మళ్ళీ ఎకరానికి 1,00,000. మళ్ళా ఎక్స్ట్రాకి 1,00,000 కొత్త కేసీఆర్. అండ్ మాకునైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాకు ఒక్క సుక్క నీళ్ళొద్దు, మా రైతు బంధు 10,000 బదులు 40,000 చేయండి. ఇంకా మీకు తక్కువ పడతాయి, ఎందుకంటే మీరు మాకు నీళ్ళు తెస్తే 1,00,000 ఖర్చు పెట్టి మాకు నీళ్ళు వద్దు, మీరు 50,000 ఇవ్వండి 10,000 బదులు. మీరు మేమేంటి కానీ రైతాంగం వరి పంటకు అలవాటు పడ్డారు రైతులు పండించడానికి. వరి అయితే ఈజీగా పండించగలరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంటున్నది, పైసా వస్తున్నాయి, అండ్ యూరియా ఫ్రీగా ఇస్తున్నారు. రేపు యూరియా ఎట్లా తయారవుతుంది? యూరియా అంటే అది పెట్రోలియం ప్రోడక్ట్. యూరియా పెట్రోల్ అండ్ సిఎన్జితో తయారవుతుంది. ఇప్పుడు యుద్ధం జరిగితే యూరియా కరువు వస్తుంది. అప్పుడు లాస్ట్ సీజన్ లో అయినట్టు ఇంకా పెద్దగా కూడా రావచ్చు ఇబ్బంది. ఇప్పుడు నార్త్ కొరియాల మళ్ళీ కొన్ని జాగాల ఏం దొంగతనం తీసుకోవాలంటే అంటే మూత్రం దొంగతనం చేస్తారు. ఎందుకంటే మూత్రం అంటే యూరియా కదా. అయితే నార్త్ కొరియాల సినిమా థియేటర్లో ఇది మనమేమో మోరీలకు పోతాయి కదా, ఇవన్నీ యూరిన్ సినిమా థియేటర్లో ఇవి ఉంటాయి కదా టాయిలెట్స్, యూరియాలు డ్రమ్లో కలెక్ట్ అవుతాయి. ఆ డ్రమ్లు దొంగతనం చేస్తారు, ఎందుకంటే ఆ డ్రమ్లో యూరియా ఉంటుందని. అయితే అది వాళ్ళ దగ్గర పెట్రోల్ లేదు నార్త్ కొరియా దగ్గర. అయితే ఇట్లా చేస్తారు, కొన్ని దేశాలలో అట్లా చేస్తున్నారు. అండ్ ఒకటేమో అది వాడతానికి మంచిదే, కానీ ఆ పరిస్థితికి వస్తుంది. అండ్ యూరియా హెల్త్కు మంచి కాదు. ఎవడు కొంటలేదు యూరియా బియ్యం అని, ఒక్కడు కొంటలేడు. ఓన్లీ ఆఫ్రికా దేశము, చైనా ఇంత పోల్ట్రీకి వేస్తుంది కొంటుందని, మనుషులు తింటలేరు మన యూరియా బియ్యం. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏంటి సార్? జూరాల సోర్సు, శ్రీశైలం సోర్సు అని బాగా చర్చ జరుగుతుంది. ఏం టెక్నాలజీ? ముక్కెక్కడ అంటే ఇక్కడ అంటావు, ఇంకేమన్నా ముక్కెక్కడ అంటే ఇట్లా అంటావు. తుమ్మడట్టి నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లి తెక అది బంద్ చేసి కిందికి తీసుకొని మళ్ళొక లిఫ్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ కిందికి తీసుకొని ఇక్కడ. ఇది కూడా అంతే. పాలమూరు మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తాండూరు పరిగి పక్కకే ఉంటుంది. మహబూబ్ తర్వాత కృష్ణానది. జూరాల నుంచి రంగారెడ్డి ఇట్లా పోవాలి, కానీ అట్లా వద్దంట. కిందికి ఎక్కడ శ్రీశైలం దిక్కు, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తీసుకొని మళ్ళీ మీదికి పంప్ చేస్తారంట. 5, 6, 7 సేమ్ టెక్నాలజీ. వాటర్ అవైలబిలిటీ లేదు జూరాల్లో. జూరాల మీద ఆల్రెడీ చాలా డిపెండ్ అయి ఉన్నాయి. ఎవరన్నారండి? జూరాల మీద ఆల్రెడీ చాలా డిపెండబిలిటీ ఉంది. జూరాల 9 TMC రిజర్వాయర్ భద్రా నుంచి వస్తున్నాయా? ప్రతి కర్ణాటక వాళ్ళు అండ్ ఇది ప్రతి 40 కిలోమీటర్లు ఒక డ్యామ్ కట్టిండ్రు. కృష్ణాకున్న వాళ్ళు ఇడిస్తేనే మనకు వస్తాయి. ఇక్కడ ఏడొక్కటరావు, అక్కడ ఏడొక్కటరావు. భీమా నుంచి కూడా వస్తాయి కదా, శ్రీశైలం భీమా నుంచి వస్తాయి. అండ్ గది సాల్ మాకు వికారాబాద్ లో గవి సరిపోతాయి. జూరాల అండ్ ప్రతిసారి జూరాల సొంత ఆయకట్టు ఉంది అంటారు. సొంత ఆయకట్టు ఉంది, మళ్ళీ అది ఇడతలేరా కిందికి? ఒక సుక్క కిందికి వస్తుందా? మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఆడ కోయిల్కొండ ఉంది, తర్వాత లక్ష్మీదేవులపల్లి ఉన్నది. లక్ష్మీదేవులపల్లి నింపుతాడ, కింది నుంచి మళ్ళీ మీదకి వచ్చి నింపుతాడంట. సేమ్ టెక్నాలజీ, సేమ్ లాజిక్. జూరాల ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడే కావాలన్నాం. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లక్ష్మీదేవులపల్లి ఉండండి. అది ఫస్ట్ స్టెప్ కోయిల్కొండ నుంచి లక్ష్మీదేవులపల్లి. ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది సార్ ఎకరానికి? చాలా తక్కువ, 2 స్టేజ్లు. అచ్చా, 2 కారణాల ఖర్చు అయితే ఎక్కువ అయితే. ఎందుకంటే మీరు అన్న 500 మీటర్లు పోతాయి కదా. 500 కాదు, ఒక పంపు 500 మీటర్ పంప్ చేయదు. 9 స్టేజెస్లలో ఫస్ట్ స్టేజ్లో ఇంత పంప్ చేసి మళ్ళీ కిందికి పోతుంది, మళ్ళీ ఇంత పంప్ చేసి కిందికి పోతుంది. సో టోటల్ పంపింగ్ ఈజ్ నాట్ 500, ఇట్స్ ఆల్మోస్ట్ 700 మీటర్స్. ఒకటి. సెకండ్ ఏంటంటే ఎనీ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ చూడాలనుకో. సెకండ్ ఏంటంటే అయితే మెట్లేమో ఇట్లా ఎక్కుతాం కదా. లిఫ్ట్ ఇరిగేషన్ మెట్లు ఎక్కినట్టు ఎక్కదు. ఈ ఎక్కి మళ్ళీ పారోడు కిందికి వాడుతుంది కదా, కిందికి వాడుతుంది మళ్ళీ మెట్లు. అంటే 100 ఫీట్లు మీదికి పంప్ చేస్తాము, 20 మీటర్లు కిందికి పంప్ చేస్తాము, మళ్ళా పంప్ చేసి మళ్ళీ కిందికి కూడా వాడుతుంది. సో నెట్ టోటల్ ఎక్కువైతుంది, పంపింగ్ హైట్ ఎక్కువైతుంది. సెకండ్లీ ఏంటంటే పంపులకు ఎఫిషియన్సీ ఉంటుంది. పంపులకు
ఎన్నో కారణాలు, అంటే ఇంత కరెంట్ వస్తే అంత నీళ్లు పంప్ చేయదు. పంపుకు సంబంధించి ఒకటి చెప్తున్నా హరీష్ రావు, మోటార్లు ఆన్ చేసి పగలు ఆన్ చేసి రాత్రి బంద్ చేస్తున్నారు, దీనివల్ల పంపులు పాడైపోతాయని అంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా మీరు ఏం చెప్తారు? స్టార్టింగ్ కరెంట్ పంపులు ఖరాబ్ కావు, పంపులు స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, థియరిటికలీ ఇన్ఫైనైట్. మనము ఆర్డినరీ చేసినప్పుడు ఒక్కటేసారి చాలా అండ్ ఇన్ ఎఫిషియన్సీ లో ఉంటుంది, అయితే కరెంట్ ఎక్కువ కాలుతుంది, అట్లే కాలుతుండాలి. అండ్ స్టార్టింగ్లో కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది, అది 25 ఏళ్ళు ఉన్న పంపు 20 ఏళ్ళే ఉంటుండొచ్చు, వేరంటే కొంచెం ఎక్కువ అవుతుండొచ్చు, ప్రాబ్లం అది కాదు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి కరెంట్ చాలా చీప్, ఎక్సెస్ కరెంట్ ఫ్రీ ఉంటుంది, అయితే పంపింగ్ రాత్రిరే చేయాలి, పొద్దుగాలు చేయొద్దు. అంటే డైలీ రాత్రి బంద్ చేసి చేయాలి, కంటిన్యూస్గా 5 రోజులు పంప్ చేయవచ్చు, కానీ బెటర్ ఫర్ ఎకనామిక్ రీజన్ అండ్ ఆల్ నైట్ టైమ్ పంపింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ ద కంట్రీ. వీ హ్యావ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద నేషన్ ఇన్ ద నైట్. మనం అందరూ ఇక్కడ ఐ థింక్ ఘోష్ కమిషన్ కూడా 10,000 కోట్లు ఏడాదికి అంటున్నారు, అది తప్పు. నా ప్రకారంగా 20,000-25,000 కోట్లు ఎలక్ట్రిసిటీకి అవుతుంది, ఓన్లీ ఎలక్ట్రిసిటీకి 20 అనుకుంటున్నా. నేను మొత్తం క్యాలిక్యులేట్ ఉన్నాయి నా దగ్గర, ఈ పాత పుస్తకం. పంట పండే వాల్యూ ఎంత, దాని వాల్యూ మొత్తం 18 లక్షల ఆయకట్టు అన్నారు కదా, దాంట్లో ఎంత పండుతుంది ఇంటూ 30,000 40,000 ఎంత ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేయండి. అంటే ప్రాఫిట్ పెట్టుబడి బొంగ 30,000 కూడా రాదు ఎంతోమందికి. అయితే పంపు ఎఫిషియన్సీ, పంపు 100% ఎఫిషియన్సీ ఉండదు, వీళ్ళు 90% ఎఫిషియన్సీ అని రాసిండ్రు, తప్పు క్యాలిక్యులేషన్ అది. ఇది ప్రతి స్టేజ్లో 10%, అయితే ఫస్ట్ స్టేజ్లో 90% ఎఫిషియన్సీ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో 90% ఆఫ్ 90% 81% ఎఫిషియన్సీ, థర్డ్ స్టేజ్లో 90% ఆఫ్ 81% 72%, అట్లా 10 స్టేజ్లు అనగానే 23% ఎఫిషియన్సీ ఉంటుంది. అది ఫస్ట్ ఎవ్రీ పంప్ 90% ఎఫిషియన్సీ ఉంటాయి, లాస్ట్ పంపు ఓవరాల్ ఎఫిషియన్సీ పంపింగ్ ఎఫిషియన్సీ 24%. కానీ 90% ఎఫిషియన్సీ పంపు ఉన్న పంపులు ఎన్నో లాసెస్ ఉంటాయి, అది కూడా కరెంట్ క్వాలిటీ, దాంట్లో పిఎఫ్ ఫ్యాక్టర్ అంటారు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంటే పవర్ ఫ్యాక్టర్ టెక్నికల్ ఇంజనీర్లకు తెలిసి ఏంటంటే కరెంట్ అండ్ వోల్టేజ్ ఒకటే సింక్రనైజ్ ఉంటుంది, కొన్ని చాలా వోల్టేజ్ ముందుకు వస్తుంది, కరెంట్ ఫాలో అవుతుంది, ఇది ఎంత దూరం ఉంటే అంత ఎఫిషియన్సీ తక్కువ అవుతుంది. మన తెలంగాణ లోడ్ ఫ్యాక్టరే తక్కువ ఉన్నది, దానివల్ల పంప్ ఎఫిషియన్సీ తక్కువ అవుతుంది. అదే కాక ఫ్రిక్షన్ లాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య చర్చ జరిగింది ఏంటంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చిన్న వల్ల 30,000 కోట్ల కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందట. ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇవ్వాలి, కరెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ 10 షాక్. నార్మలీ కేసీఆర్ కు షాక్, కొండపోచం సగం నింపవరకే షాక్ తగిలింది కేసీఆర్. అరే ఇంత ఖర్చు అవుతుందా, అదేనైనా చెప్తున్నది, మొత్తుకునేది అదే, అందుకే కొండపోచమ్మ సాగర్ నింపే ధైర్యం లేదు. సో మీ ఉద్దేశంలో ఇరిగేషన్ కు ఇంత ఖర్చు అవసరం, డ్రింకింగ్ వాటర్ అంటే తాగాలి కాబట్టి లిఫ్ట్ అయినా పర్లేదు, కానీ ఇరిగేషన్ కి ఇంత. ఇదే సింపుల్ లాజిక్ చెప్తా, అమెరికాలో భూమి లేరా, రైతులు లేరా, సాగునీరు అవసరం లేదా? అమెరికాలో నదులు లేవా, గుట్టలు లేవా, ఎడారులు లేవా, సాగునీరు తక్కువ జాగాలు లేవా? ఉన్నాయి. ఆరిజోనా అక్కడంతా సాగునీరు నేలేం లేదు, ఎన్నో 10 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తలేరు, ఎందుకో చేసి. అమెరికా ధనం బాగున్నది, టెక్నాలజీ బాగుంది, కానీ వాళ్ళకి తెలుసు ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిస్తే అది 5%, 10%, 20% ఎఫిషియన్సీతో నడుస్తుంది. 5% ఎఫిషియన్సీ తోటి మనం లైట్లు కూడా కొనుక్కోము, పాత లైట్ బుగ్గలు కూడా పారేసి ఇప్పుడు ఎల్ఈడి. తెలంగాణ వేరే మార్గం లేదంటారు, ఎత్తిపోతలు తప్ప. మనం దక్కన పీఠభూమిలో ఉన్నాం, నీళ్ళేమో కిందికి పోతాయి, మనమేమో పీఠభూమిలో ఉన్నాం. అవును. అయితే మన తెలంగాణ వానెంత పడుతుంది తెలుసానే, 90-100 మిల్లీమీటర్లు ప్రతి ఏడాది, అంటే 90 సెంటీమీటర్ 900 మిల్లీమీటర్స్. జర్మనీ ఎంత పడుతుంది, ఇక్కడ పడతాయి. మనకు ఎక్కడి నుంచో నీళ్ళు అవసరం లేదు, ఇక్కడ నీళ్ళు ఇక్కడనే బోలెడు ఉన్నాయి, ఇక్కడనే వాడుకోవాలి. అది కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ ఉద్యమం అప్పుడు ఆందోళన మైనర్ ఇరిగేషన్ మట్టిలో కలిపేసిండ్రు, అన్ని పెద్ద ఇరిగేషన్, నేను వచ్చినాక మైనర్ ఇరిగేషన్ చేస్తాను. ఏమైనా మిషన్ కాకతీయ మైనర్ ఇరిగేషన్ ఎందుకు మర్చిపోయినారు సార్ అసలు? అదే హనుమంతరావు ఫార్ములా అక్కడ ఆయన చేసినట్టున్నారు కోహీర్లో. 3 వాటర్స్ 4 వాటర్స్ ఎంత మంచిగా ఉన్నది. ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, నేను అక్కడ పోయినాము. రాజస్థాన్ వేద శ్రీరామ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంతే, ఏం అవసరం లేదు. దానికి ఎంత, ఎకరానికి ఎంత, క్యాపిటల్ కాస్టే చాలా తక్కువ.
అది ఏడాదిలో వాపసు వస్తుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బయట నీళ్ళు అవసరం లేదు. సో హనుమంతరావు గారు ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఆయన బుక్స్ 4 వాటర్ కాన్సెప్ట్స్ అది చదవాలి. మెదక్ జిల్లా గొట్టిగారిపల్లిలో ఇంప్లిమెంట్ నేను లక్ష్మణ్ గారు అంటే మా పార్టీ అండ్ మరి శశిధర్ రెడ్డి గారు మేము ముగ్గురం అక్కడ పోయినాము, నడుచుకుంటూ పోయినాము. దాంట్లో పెద్ద ప్రాజెక్టులే ఏం లేదు. మరి ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ క్లియర్ గా లేదు కాళేశ్వరం విషయంలో. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చి 6 నెలలు అయింది, సెప్టెంబర్ 1న ఇచ్చారు. ఇవాళ ఎంత, ఏప్రిల్ 26. ఎందుకు సిబిఐ ఈడీ ఉరుకుతాయి వట్టిగానే, బట్ కేసీఆర్ మీద ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎందుకు భయపడుతున్నారు? మేము ఎందుకు భయపడతాం? మేము కవితను జైలు వేసినామా? మేము ఎందుకు భయపడతాం? అసలుకు ఒక్క నిమిషం వినేది, మీరు సగం మీ ప్రేక్షకులకు సగం చెప్తున్నారు. దీనికి చాలా సంతోషం మీ ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిందా ఇలేదు. యాక్చువల్లీ సిబిఐకి ఎవ్వరూ అవసరం లేదు. ఈడ దాల్ మే కుచ్ కాలా హైతో ఆమె జాకే ఇన్వెస్టిగేట్ కర్ సక్తే అంటే ఏమన్నా అవకతవకలు ఎక్కడ కనబడ్డా కూడా. కానీ వెస్ట్ బెంగాల్ మమతాలా, కేసీఆర్ తెలంగాణలా ఏమి అవకతవకలు కనబడ్డా కూడా సిబిఐకు అధికారం లేదు. బ్యాన్ చేసే సిబిఐను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. వేరే రాష్ట్రాల్లో అవకతవకలు సిబిఐ కేసీఆర్ పర్మిషన్ లేదు, రేవంత్ రెడ్డి పర్మిషన్ లేదు, అసెంబ్లీ వచ్చి చేస్తారు. ఎందుకేమో అవకతవకలు అవుతున్నాయనే కదా. సరే, ఇప్పుడు ఆఖరికి నేను కేసీఆర్ని జైలు చేస్తా, ఆయన జైలు వేసే చేతగాక నేను సిబిఐకి ఇస్తా అన్నాడు. సిబిఐకి ఇస్తే మొత్తాన్ని కాళేశ్వరం ఏమా ఈడ ఉన్నది చూడండి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. జస్టిస్ ఘోష్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే సిబిఐ కూడా అదే ఇచ్చిండ్రు. ఏంది, కాళేశ్వరం మీద కాదు, మేడిగడ్డ స్ట్రక్చర్ మీద, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మీదనే, వీటి మీదనే. మేడిగడ్డ ఏమో ఎల్ఎన్టీ, దాని మీద మేడిగడ్డ అయితే చేయడానికి ఇబ్బంది ఉంది. మేడిగడ్డ స్ట్రక్చర్ ఇంజనీర్ ఎల్ఎన్టీ తప్పు చేసిన ఏర్పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒక్క నిమిషం అండి, మీరు కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒక్క లెటర్ అడగండి, ఇస్తారా? ఇయ్యరు. ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు ఇవ్వట్లేదు మరి అడగండి, వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఒకటే, వాళ్ళు కాళేశ్వరంను కేసీఆర్ను బచాయించేందుకు వాళ్ళ మీద కొంచెం ఆశ ఉండే. మేము గెలవకున్నా కనీసము వీళ్ళు వచ్చింది, వీళ్ళన్నా చర్యలు తీసుకుంటారు, వీళ్ళన్నా ఈ పిచ్చి ప్రాజెక్టు ఆపేస్తారంటే బచాయించడం రేవంత్ రెడ్డికి ఏం అవసరం? వాళ్ళిద్దరు ఒకటే. ఎన్ని ఇప్పుడు నేను 1000 ఉదాహరణలు ఇవ్వగలుగుతాను కదా. సిబిఐ ప్రోబ్ ఎందుకు చేస్తలేరు? సిబిఐ ప్రోబ్ దేని మీద? మేడిగడ్డ మీద. కాళేశ్వరమే కాదు, స్పెసిఫిక్లీ ఓన్లీ రిక్వెస్ట్ అంటే సిబిఐని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు వాళ్ళు చేసి జైలు వేయవచ్చు కదా, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకి ధైర్యం లేదు కేసీఆర్ని జైలు చేస్తుంది. అయితే సిబిఐకి ఇచ్చిండ్రు. కానీ సిబిఐ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కాళేశ్వరం చేయమని లేదు. కాళేశ్వరం మీద కాదు, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, మీరు మొత్తం కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ మాకు నేరస్తులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడుతుంది. అండ్ ఆఫీసర్లు ఉన్నా, ఇంజనీర్లు ఉన్నా, చీఫ్ మినిస్టర్ ఉన్నా, ఇరిగేషన్ శిక్ష పడుతుంది. మేము తీసుకునే ధైర్యం మాకున్నది. సిబిఐ డైరెక్టర్ ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు వీళ్ళు కలుస్తారట, పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడరా, వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, ద రిక్వెస్ట్ వాజ్ నాట్ అ బ్లాంకెట్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తే సిబిఐ ఇమీడియట్ గా టేకప్ చేస్తుంది. 100% ఇచ్చింది. దేని మీద అంటే ఇది ఎవరు అంటే మేడిగడ్డ అని కాకుండా సారీ మొత్తము మేడిగడ్డ ఇంక్లూడ్ చేయండి. కాళేశ్వరం అని ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఎందుకంటే బచాయించాలే, మళ్ళీ కాళేశ్వరం వాళ్ళు కట్టాలి. ఇప్పుడు తెలుస్తున్నది, కేసీఆర్ను లోపటేసేందుకు వాళ్ళకి ధైర్యం లేదు అండ్ దలుచుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకటే. మీ ఇద్దరు ఒకటని వాళ్ళు అంటారు. వాళ్ళని మేమేసినామా జైల్లో? కవితను మీరు వేసిండ్రా? ముందే వేయలేదు కదా, అసెంబ్లీ ఎలక్షన్ లో వేయలేదు. ఎందుకు అసెంబ్లీ ఓడిపోవాలని వేయలేదా? మాకు ఓడిపోవాలని ఉందా? ఏమో మరి మీ ఏం జరిగిందో అండర్స్టాండింగ్ ఏం అండర్స్టాండింగ్? అసెంబ్లీ ఎలక్షన్ లో అండర్స్టాండింగ్ అని ప్రజలు నమ్మి మీకు 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. పార్లమెంట్ వచ్చేసరికి కవిత 8 పార్లమెంట్ వచ్చాయి. కవితను అరెస్ట్ చేయంగానే ముందు చేస్తే వేరే విధంగా ఉంటుండేమో. అవును, నేను అదే బతుకుంటుంది కదా. కానీ ఇది అరెస్ట్ చేసేది
ప్రధానమంత్రి మోడీ కాదు, అప్పుడున్న అధ్యక్షుడు నడ్డా కాదు, అమిత్ షా కాదు. ఇది హైకోర్టు ప్రొసీజర్. మోడీ ఈడీ ఒకటే అని చెప్పారు. వాళ్ళు అనుకుంటారండి, ఏమని అంటారు. వాళ్ళు ఉన్నప్పుడు అట్లుండే. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అట్లుండే. ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. అంటే ఇండియాలో ఈడీ ఉండని, హైకోర్టులు ఉండని, సుప్రీంకోర్టులు ఉండని, ఏముండని, ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. ఫ్యూచర్ లో అసలు మీకు బీఆర్ఎస్ బీజేపీ అలయన్సే ఉండదా? అస్సలే ఉండదని. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరు కదా? ఉండరు, ఉండేవాళ్ళు వాస్తవమే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే టోటలీ ఉండనే ఉండదు. దాదాపు ఎలక్షన్స్ అయిపోయినాక ఎప్పుడో ఏమో అయితే అవుతుండొచ్చు. చంద్రబాబు నాయుడు అంత తిట్టుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిశారు మీరు, మరి బీఆర్ఎస్ తో కలవాలని గ్యారంటీ ఉంది? నాకైతే గ్యారంటీ ఇస్తాను. నేను రాసేయమంటే రాసిస్తాను. ప్రీ పోల్ అయితే అస్సలే ఉండదు. తర్వాత ఒకరిని జైలు వేసినాక ఇంకొన్ని బతిలాడతాడు, ఇంకొన్ని సరిదిద్దాక అయితే అవుతారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. అయితే వీళ్ళని కూడా ఒకరిద్దరు జైలు ఇస్తాము, ఒకరిని వాతలు పెడతాము, సక్కన్నాడు రా బాబు అని చెప్పి తప్పకేస్తాం. ఇక ఒకవేళ ఇది వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఏమను రేవంత్ రెడ్డి గారిని మొత్తం కాళేశ్వరం ప్రోబ్ ఏమనండి, తప్పక కేసీఆర్ బిడ్డనే ఇష్టము. మీరు వేసిందా? వేయలేదు. మీరు కేటీఆర్ని రియల్ ఎస్టేట్ స్కామ్ అన్నారు, వేసిందా? వేయలేదు. మీరు ఒక్కటే, మీరు పార్లమెంట్లో చూడండి, రాజ్యసభలు చూడండి. ఇప్పుడు లోక్సభ అయితే టీఆర్ఎస్ 0, ఎవడు లేడు. కానీ ప్రతి దాంట్లో టీఆర్ఎస్, మొన్న ఉమెన్స్ బిల్ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. మహిళా రిజర్వేషన్ లోక్సభలో వాళ్ళు లేరు, లోక్సభ రాజ్యసభలో వాళ్ళు మాట్లాడతారు కదా, మాట్లాడేది ఇదంతా. అండ్ ఇక్కడ కూడా ప్రెస్లో మాట్లాడతారు కదా, వీళ్ళే వ్యతిరేకము. 3 ఫార్మ్ బిల్స్, ప్రతి బిల్ల, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రతి దాంట్లో వీళ్ళు కలిసి. సగం మందికి తెలియదు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండా టీఆర్ఎస్ ఉండా అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళ కార్యకర్త మా షేర్లింగంపల్లి పోయి మీరు ఏ పార్టీలు ఉండరా అంటే ఆ టీఆర్ఎస్ వల్ల నెతికొక్కుంటారు. మేము టీఆర్ఎస్ ఓడంటాడు, కాదు మేము కాంగ్రెస్ అని. వాళ్లకు ఇటు అటు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినా సరే మీకు 179 ఒకవేళ సీట్లు అయినా సరే ఏం అలయన్స్ ఉండదు. 200% ఉండదు, 200% ఉండదు. ఎవడోడో మంచోడు వచ్చి జాయిన్ అయితే ఉండొచ్చు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డికి కేసీఆర్ మీద కేటీఆర్ మీద అంత వ్యక్తిగతంగా కోపం? జైల్లో పెడతా అన్నంత. నేను 3 పార్టీలు తెలంగాణ కొరకు వాళ్ళే ఎంబడిబడి నాకు రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదు. నేను విప్రోలా జీఎల్ పనిచేస్తాను. 3 ఏళ్ళు ఎంబడిబడి ఎట్లా కన్విన్స్ చేసి జాయిన్ అయ్యాక టీఆర్ఎస్ పార్టీలను అందరికంటే ఎక్కువ మర్యాద నాకు దొరికింది. కాంగ్రెస్ పార్టీకి పోయినా ఆడ అందరి మిత్రులే కానీ ఎవరు పెద్ద ఎక్కువ తక్కువ మర్యాద ఇచ్చటోళ్ళు ఎక్కువ ఏం లేకుండే, వాళ్ళు నాకు అవసరం కూడా లేకుండే. ఇంకేమైనా అన్నిట్లో తక్కువ మర్యాద వ్యక్తిగతంగా దొరుకుతుంది అంటే నాకు బీజేపీ పార్టీలా. కానీ నాకు నా పర్సనల్ మర్యాద నాకు అవసరం లేదు. నేను పనిచేస్తేందుకు అప్పుడు తెలంగాణకు పోయినా కాంగ్రెస్ ఈ తెలంగాణ ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొడతానికి పోయినా ఇప్పుడు తెలంగాణను దేశాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ వచ్చిన. అయితే పర్సనలీ నాకు మ్యాక్సిమం గౌరవం దొరికింది పర్సనలీ కేసీఆర్. వ్యక్తిగత వైరం లేదు. ఓన్లీ యాజ్ అ ఇంజనీర్, యాజ్ అ తెలంగాణైట్, యాజ్ అ ఉద్యమకారి నేను చచ్చిపోయినా. ఇంజనీర్ తిరిగా ఫిజిక్స్ కు వ్యతిరేకంగా ప్రాజెక్టులు చెప్పారా కేసీఆర్ కు? చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, రాసిస్తాను. అండ్ ఇంజనీర్ గా తెలంగాణ ఐ గాట్ హ్యూమిలియేటెడ్ యాజ్ అ వ్యక్తి, యాజ్ అ ఇంజనీర్, యాజ్ అ ఉద్యమకారుడు, యాజ్ అ తెలంగాణైట్. I was humiliated, not I, lot of people. నేను ఒక్కనే కాదు, అందుకే కూడా. సో అప్పుడున్న ఆప్షన్స్ లో కాంగ్రెస్ ఓడగొట్టగలదని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి మంచి మిత్రుడు కదా మీకు? అవును, మిత్రుడు. కానీ ఇప్పుడు ఇగో జైలు వేస్తానికి ఇటువంటి పనులు చేస్తుండు. కానీ ఆయన రాజకీయాల కొరకు ఆయన చేస్తుండు. నేను వేరే పార్టీలను వ్యక్తిగతంగా మిత్రులే, కానీ ఇటువంటి పని చేస్తే నాకైతే అసలు విమర్శించాలి, తప్పనిసరి ఉత్తరం రాయాలి, కలిసినప్పుడు చెప్తాను. అండ్ ఒకటి మాత్రం సంతోషం, రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి డ్రగ్ టెస్ట్ రెడీ, వైట్ ఎన్నో చేసాము. ఆ ఫామ్ హౌస్ దగ్గర పోయినాము. నన్ను జైలు వేయలేదు, రేవంత్ రెడ్డిని జైలు వేసారు. ఏది కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ కాదు కొడుకు రామారావు ఫామ్ హౌస్ మీదకి పోయినాము, జన్వాడ ఫామ్ హౌస్. అవును. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైలు వేసిండు. వారం ఉంచిండు, వారమో 10 రోజులు ఉంచిండు. నన్ను వేయలేదు. ఎందుకు? అంత వీలు ఉండదనో లేకుంటే వీడిని వేస్తే
అరే రేవంత్ రెడ్డి అంటే కొంచెం టఫ్ ఉంటాడు, వీడు అమాయకుని నేస్తే మా బదనాం అయితే మనం ఎందుకో వేయలేదు. సో డ్రగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ దానిలో పట్టుబడ్డారు. ఏంది అసలు అదొక చిన్న నేరము, డ్రగ్ డీలరు, ఆయన మీద ఎన్నో కేసు ఉన్నాయి. చిన్న చెక్ బౌన్స్ కేసు, చీటింగ్ కేసు, అక్కడేదో మర్డర్ కేసు, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఎన్నెన్నో ఉన్నాయి. రెండో భార్య అది, ఫస్ట్ భార్య అది పైలట్. అండ్ సమాజానికి ఈయన పాలిటిక్స్ కాదు, సమాజానికి సూట్ కాడు. మీ శిష్యుడు కదా యాక్చువల్లీ, మీరే పాలిటిక్స్. నా శిష్యుడు కాదయ్యా, నన్ను వచ్చి కాన్ చేసిండు. బిగ్గెస్ట్ క్రిమినల్ వాని తండ్రి చిన్న ఉన్నప్పుడు ట్రైన్ చేసిండు. ఇగో వాని దగ్గర శుద్ధపూసి తిరుగుండు, రోజు వాని సాయం చెయ్యి, వాని నమ్మకం పొందినాక వాన్ని దోకా చెయ్యి. ఇప్పుడు ఆ పుట్టా మహేష్ను కూడా అంతే, ఆయన పెద్ద కాంట్రాక్టర్ అంట, వాని బుట్టలు వేసుకున్నాడు, మంచిగా ఇచ్చేసి. తెలియదు, నాకు తెలియదు. అండ్ నాకు ఒక్కటే కోపం, కొందరు ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను వాన్ చేయలేదు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నీ కాన్ఫిడెన్స్ వచ్చాక ఇంకా నేను దొరక అట్లా. అయితే అట్లా వాని ట్రైనింగ్ అట్లా అనమాట, కాన్వెంట్ ట్రైనింగ్ వాని తండ్రి ఇచ్చిండు, వాని తమ్ముడు కూడా అంతే. అప్పుడు బీజేపీతో కూడా టచ్ లోకి వచ్చారు, ఫామ్ హౌస్ దానిలో. యాక్చువల్లీ టచ్ లోకి వచ్చినప్పుడే కేసీఆర్ పసిగట్టి ఆయన్ని బెదిరించి చేశారు అంటారు. అది కేసీఆర్ ఆనిముత్యం కదా. ఇప్పుడు ఏమైనా సిగ్గుంటే సస్పెండ్ చేయాలి, ఇంత కాడికి వచ్చినాక. సస్పెండ్ కాదు, టెర్మినేట్ తీసేయాలి. ఏదో టెంపరీ సస్పెన్షన్ చేసిందట. ఎందుకంటే ఇగో ఈ నోట్బుక్లలో ఉన్నాయి, నేను చూపెట్టామంటే చూపెట్టా. ఈ పంప్లల్లా, ఈ వాళ్ళల్లా కేటీఆర్కు ఈ కంపెనీ, ఈ మేనేజర్ ద్వారా ఇంత కమిషన్ వచ్చింది. ఇందులో నేను చూపెట్టమంటే నాకు 5 minutes ఇస్తే డెవలప్ చూపెడతాను, నంబర్లు కూడా చూపెడతాను. ఉందా అంటే వేరే లింక్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? వేరే 200% లింక్స్ ఉన్నాయి, అన్ని డర్టీ లింక్స్. అండ్ అంటే ఎట్లా కేదార్ అని ఏదో అంటారు కదా, కేదార్ లాస్ట్కు కేటీ రామారావే నాకు చెప్పిండు, నువ్వు పోతే పోతావు, నా మీద కోపం ఉన్నావు, నాకు నీ మీద కోపం ఉంది, కానీ అన్న వన్ థింగ్ ఏమైనా కానీ నువ్వు నీ పిల్లలను రోహిత్ రెడ్డికి దూరం ఉంచవని అని మంచి అడ్వైజ్ ఇచ్చింది కదా. నీకు తెలియదు ఏం చేస్తుండో అప్పుడు పోయేటప్పుడు లాస్ట్ వర్డ్స్ అదే. కానీ నేను ఇటు వచ్చినాక ఆయన దగ్గర తీసుకున్నాడు రోహిత్ రెడ్డి. అయితే ఆయన ఇంటర్నేషనల్ హవాలా ఎన్నెన్నో ఉన్నాయి. సరే, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది. సో ఆమె బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్ మాట్లాడితే 8 మంది ఎంపీలు ఉండి 8 పైసలు కూడా తీసుకురాలేదు తెలంగాణకు అంటున్నారు. ఆమెకి ఏం తెలిసి ఏదో ఇప్పుడు ఓబీసీని పట్టుకున్నది, అవకాశవాది, ఏదో అవకాశం ఉంటే ఏదో మాట్లాడాలని న్యూస్ ఉండాలి, పైసలు బోలెడు ఉన్నాయి. మొన్ననే ఒప్పందం అయింది, మళ్ళా చీట్ చేసింది, ఫ్యామిలీ ఒప్పందం అయింది నాకు తెలిసినంత వరకు. ఏంటంటే అప్పుడన్నా నేను టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ చేసింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్రీ ఉంది, నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేను పెడతా అన్నది. అయితే నేను అనుకుంటా వాళ్ళకి భయం మొదలైంది, ఆయనతో ఓట్ స్ప్లిట్ అవుతాయి కదా. అయితే పిలిచి ఫ్యామిలీ ఒప్పందం అయినట్టుంది, 300-400 కోట్లు ఇచ్చినట్టున్నది. అయితే మేము ఒప్పుకున్నట్టున్నది. అందుకే ఈయన మళ్ళా నేను జాగృతి పెడతా అన్నది, మళ్ళా ఎప్పుడు 2-3 వారాల కింద. అండ్ సెటిల్మెంట్ అయినట్టు, ఇంటర్నల్ ఫ్యామిలీ సెటిల్మెంట్. కానీ ఈమెకు తక్కువ తెలివి ఉందా? ఆ సెటిల్మెంట్ అయింది, పైసలు తీసుకొచ్చింది, బయటికి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పెడతా అట్లా అక్కడ చెప్పదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఇంకేదో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. అయితే పెడుతుంది. కేసీఆర్ ఎక్కువ తిట్టినామే, మర మనిషి కేసీఆర్ చుట్టుపక్కల. నేను చూసిన వాటిలో కేసీఆర్ కాదు, కేసీఆర్ చుట్టుపక్కల పెట్టింది. కేసీఆర్ మర మనిషి అయిపోయినాడు, ఆయన రావట్లేదు. ఇదివరకు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ కాదు, ఇప్పుడు ఆయన చుట్టూ బందీ అయిపోయినాడు. అదే తిట్టుడు కాదు, చుట్టూ వాళ్ళని తిట్టినట్టు, చుట్టూ వాళ్ళని కొంచెం సరైన వాస్తవమైన చుట్టూ బందీనా లేకపోతే ఆయన స్వతహాగా అట్లనా? ఆయన స్వదాగా వెనకట ఉన్న ఆయన హరీష్ రావు మంచి కాంబినేషనే. కొడుకు బిడ్డ వచ్చి వాళ్ళకి పైసల పిచ్చి ఎక్కువ, ఆస్తుల పిచ్చి ఎక్కువ, రియల్ ఎస్టేట్ పిచ్చి ఎక్కువ, ఇవన్నీ తీసుకొని నాశనం, అహంకారం ఎక్కువ. ఎందుకంటే వీగి వచ్చింది. కేసీఆర్ అన్న కింది నుంచి పైకి వచ్చినోడు అన్ని చూసిండు, వీళ్ళు ఓన్లీ అధికారం చూసిండు, ఇవి చూసిండు, అది చూసిండు. భారతీయ జనతా పార్టీలో హ్యాపీగా ఉన్నారా? మీరే అన్నారు తక్కువ మర్యాద దొరుకుతుంది భారతీయ జనతా పార్టీలో. నాకు మర్యాద అవసరం లేదండి, నాకు వాస్తవంగా మాట్లాడుతాను, నేను మంచిగా మాట్లాడవచ్చు.
ఏమంటే అది మాట్లాడవచ్చు. ఇంకోటి నాకు ప్రత్యేకంగా ఏంటంటే చాలా ఫ్రీడమ్. నేను కొందరు వెనక ముందు కావాలి, నాకు ప్రత్యేకంగా వ్యక్తిగత నేను కిషన్ రెడ్డి గారి ముందరైనా చంద్రశేఖర్ జీ ఉన్నట్టు మాట్లాడవచ్చు. వాళ్ళు తప్పు పట్టరు, ఎందుకంటే వీడు కరెక్ట్ మాట్లాడుతున్నారు. అది ఇక్కడనే ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారంటారు మీరు. నన్ను ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. నేను రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడాలని తెలిసిలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగాడు, ఫుట్బాల్ మంచిగా ఆడతాడు. మన ఎలక్షన్ మనతోటి ఫుట్బాల్ ఆడుకుంటాడు, మనం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకోవాలి. కానీ పాత కొత్త ఇష్యూస్ ఉన్నట్టున్నాయి వికారాబాద్ అన్ని దగ్గర ఉంటాయండి. చేవెళ్ళ పార్లమెంట్ లో వికారాబాద్ సెగ్మెంట్ లో వికారాబాద్ కాదు, పాత కొత్త అని అంతటి ఉంటది, అంత తప్పేం లేదు. పాత చేస్తలేరు, మీతో ఏదో గొడవ పెట్టుకుంటున్నారు అని కాదండి. డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. కొన్ని పాత కొత్త అని, కొన్ని మీరు ఉత్తర తెలంగాణ, మీరు కరీంనగర్ వాళ్ళు, నేను ఇది ఎన్నో మేము ఎన్నో ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. ఎంపీలు యూజ్ చేస్తున్నారు. బండి సంజయ్ మంచి యూజ్ చేస్తాడు, ఈటల రాజేందర్ నుంచి, అది అరవింద్ అయితే పైల్వాన్, రఘునందన్ స్టేట్ పార్టీ చేయట్లేదు. యాజ్ ఆర్గనైజేషన్ దట్స్ ద మెయిన్ లోపం మన దగ్గర. ఇవన్నీ వేరే పార్టీల కంటే తక్కువ ఉంటాయి. ఏంది పాత కొత్త అనో, లేకుంటే మీ గ్యాంగ్ మా గానో, లేకుంటే ఈ ఎంపీ ఆ ఎంపీ అనో అంతటి ఉంటాయి. ఇంకా వేరే పార్టీలు ఎక్కువ ఉంటాయి. మా మెయిన్ ప్రాబ్లం ఒకటి మీడియా అండ్ సోషల్ మీడియా. కానీ ఈ చెప్పదు ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి ఏడాది ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు గుడి పెడితే అది మీడియాలో వస్తుంది. కవిత అంటుందా, మీరే అన్నారు ఇప్పుడు, కవిత ఏది ఎంపీ ఏం చేస్తలేరని. ఇవన్నీ ప్రచారం చేసుకో అదే మీడియా అండ్ సోషల్ మీడియా ఇస్ ఆ లోపం. మీ పంచాయతీ గానీ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ అంత బాగా వచ్చినట్లేదు చేవెళ్ళ పార్లమెంట్ ఇంతకుముందు కంటే. ఒక సర్పంచ్ మున్సిపాలిటీ రాలే కదా, మున్సిపాలిటీ కూడా మంచిదే వచ్చినాయి. మున్సిపల్ పరిగి ఒకటి అంటే మొత్తం మున్సిపాలిటీ కాదు, కౌన్సిలర్స్ ఎక్కువ వచ్చిండ్రు. ఒక కౌన్సిలర్ మీద 4 కౌన్సిలర్లు. తాండూరులో పరిగి కరెక్ట్. వికారాబాద్ లో కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ వికారాబాద్ అంటే వికారాబాద్ అసెంబ్లీలా. తాండూరులో పరిగిలా ముదాలు 0 ఉండే, ఇప్పుడు కూడా 0 ఉన్నాయి. తాండూరులో పెరిగొద్దుంటే పెరగలేదు, వికారాబాద్ లో పెరిగినాయి. ఒక 5-6 ఏండ్రు. అయితే అంతటి కూడా పెరిగినాం మేము. మీరు వికారాబాద్ జిల్లాలో కౌన్సిలర్స్, సర్పంచ్లు 0 ఉన్న దగ్గర 7 మంది 10 మంది అయినరు. నవాబ్పేట 12 మంది సర్పంచ్లు అయినరు. అయితే ఉన్నదానికే 10 కానీ మనం ఎక్కడ తెలంగాణలో వీక్ ఉంటుంది. మీ ఇంతకు ముందు స్ట్రాంగ్ అయినాము. 1-2 ఎంపీలు జిహెచ్ఎంసీ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మంచిగా కౌన్సిలర్ స్థానాలు బాగానే ఉంటాయి కదా. చాలా ఉంటాయి. షేర్లింగపల్లి, మహేశ్వరం, రాజేంద్ర తప్పక. మీ చేతిలో ఒక 50 ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉంటాయి. 3 సైబరాబాద్, రాజేంద్ర ఇవన్నీ కూడా కాన్స్టిట్యూన్స్. కానీ అక్కడ ప్రభుత్వం జరీ మ్యాండరింగ్ అని మా మీద ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అది మేము కొట్లాడాలి, కానీ డేటా బయటికి వెళ్తలేదు. ఆడ రాజేంద్రలా ముస్లిం మెజారిటీ ఉన్న దగ్గర 20,000కు ఒక 25,000 ఒక కౌన్సిలర్. మేమేమో 50,000 ఉన్న దగ్గర మాకు ఒకటి కౌన్సిలర్. అక్కడ 2 కౌన్సిలర్లు ఉండొచ్చు కదా, కోర్టు పోవచ్చు కదా మీరు. అదే ఆ డేటా కోర్టు వస్తానే ఎవిడెన్స్ ఉండాలి. మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్లీ ఎలక్షన్స్ పోతారు. మాకు కోర్టు పోయే వరకు అది డీలే. వాళ్ళ స్ట్రాటజీ ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు చెప్పమండి ఏవైతేనే, మీరు చెప్పమండి నోటీస్ ఇవ్వమండి, మీకు తప్ప కోర్టు పోతాము. పార్టీలో ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించి అంత వివాదం సర్దుమనిటేనా? రామచంద్రరావు నేతృత్వంలో పనిచేస్తున్నారా? చాలా మంది ఆశించారు. బండి సంజయ్ ఆశించారు, ఈటల రాజేందర్ ఆశించారు, ధర్మపురి అరవింద్ ఆశించారు, మీరు కూడా ఆశించారేమో, డికే అరుణ ఆశించారు. మధ్యలో రామచంద్రరావుకు దక్కింది. కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. రామచంద్రరావు గారు అందరితో మంచిగా ఉంటారు. అండ్ నాకైతే మంచిగా ఉన్నది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ పార్టీ. సమ్ ఆర్గనైజేషన్ అంటే మెనీ సబ్ ఆర్గనైజేషన్. కిసాన్ మోర్చా ఉంటుంది, మైనారిటీ మోర్చా, ఈ మోర్చా, అన్ని సబ్ ఆర్గనైజేషన్స్. అన్నిట్లో కీలకమైంది ఆల్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ మీడియా మంచి లేదు. అండ్ నాకు అదే భయం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 3-4 months సరిదిద్దుకుంటే వీఆర్ ఇన్ ట్రబుల్. జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు అయితే మీరు గెలిచే అవకాశం ఉంది. వెరీ గుడ్ అండి. ఇక్కడ ఈ రాజేందర్నే ఇట్లా జెరీమాండరింగ్ సరిహద్దులు ఎట్లా దించిందంటే మొత్తము తీసుకొని అసదుద్దీన్ చేతిలో పెట్టేటట్టున్నారు. అయితే అసదుద్దీన్కు మాకు ఒక్క కోఆపరేటర్ అయితే అసదుద్దీన్కు 2 కోఆపరేటర్లు అయ్యేటట్టు. అయితే తప్పనిసరి కొట్లాడతాము. అండ్ వీ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా రెడీ మీ సైడ్ నుంచి అయితే. ఎప్పుడు పెట్టినా 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారా మీ పార్లమెంట్ లో? తయారు చేసుకున్నారా? అంతా తయారు చేసుకోలేదు. నేను ఇప్పటి వరకు 5 అయితే పక్కా ఉన్నారు, ఇంకా 2 ఇది అది చూస్తున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ అయి పెరిగినా సరే రెడీ క్యాండిడేట్స్ వస్తారు. పెరుగుతుందా? డీలిమిటేషన్ అవుతుందా 26 తర్వాత? మళ్ళీ బిఎల్ సంతోష్ జీ గారు వచ్చి అడిగారు, బీజేపీ అండ్ ఆల్ పార్టీస్ గ్రో ఆర్గానికలీ అండ్ ఇన్ఆర్గానికలీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ సగం మంది 2/3 మంది వచ్చి మా దగ్గర కలిసిండ్రు. ఇక్కడ కూడా అవుతుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వీళ్ళు మంచి వాళ్ళు వస్తే సంతోషం, వెల్కమ్. తీసుకుంటారా? పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం కరెక్టా? ఫిరాయింపులు కాదండి, వాళ్ళు వచ్చి కలుస్తుంటే, మంచోళ్ళు వచ్చి కలుస్తుంటే వద్దు. మంచోళ్ళు ఏదో బఫూన్ గాళ్ళు, డాన్స్లు గిన్స్ నాటకం ఆడేటోళ్ళు, స్టేజ్ మీద చేసేటోళ్ళు, కరప్షన్, ల్యాండ్ గ్రాబింగ్ వస్తే అప్పుడు మాకు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఒక్క చేరిక కూడా లేదు కదా. మీరు అంతా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోయినారు కానీ బీజేపీ నాకు ఒకటే ఒక బాధ, మా జీవన్ రెడ్డి గారు అటు పోయినరు. ఓ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఓ రెస్పెక్టబుల్ మనిషి అంటే జీవన్ రెడ్డి గారు ఇవాళ రేపున్న రాజకీయాలలో. కాంగ్రెస్ పార్టీ ఆయన నెగ్లెక్ట్ చేసింది, ఆయన వ్యతిరేకం చేసింది, దిక్కు లేక అక్కడ పోయిండు. పోయి టీఆర్ఎస్ కుటుంబ పాలనకు, కరప్షన్, కాళేశ్వరం కట్టిన టీఆర్ఎస్, స్కామ్లు చేసిన టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్ స్కామ్లు చేసిన టీఆర్ఎస్. ఎందుకు కాన్ఫిడెన్స్ కలిగించలేకపోతున్నారు బీజేపీ ఆల్టర్నేటివ్ అని? మరి అయితే there are 2-3 ways. One is లీడర్ లెడ్ గ్రోత్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, కేసీఆర్, దీస్ ఆర్ లీడర్ లెడ్ గ్రోత్. బీజేపీ ఆల్వేస్ లుక్ అట్ గ్రౌండ్ లెవెల్ పార్టీ. సో మేము అంత ఫోకస్ చేయము, బట్ ఫ్రాంక్లీ ఇది ఉండాలని నాకు కూడా నా ప్రైవేట్ ఒపీనియన్. లీడర్ని, మంచి లీడర్ని పిలవాలి అని, అది నాకున్నది. సో విశ్వేశ్వరరెడ్డి గారు ఏమైంది? ఎంపీ అయినారు, 2 సార్లు ఎంపీ అయినారు. సెంట్రల్ మినిస్టరా, పార్టీ ప్రెసిడెంటా, లేదా ముఖ్యమంత్రి? పార్టీ ప్రెసిడెంట్ 200% కాదు. పార్టీ ఇస్తే నేను పార్టీని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో మంది నాకంటే చాలా మంచి అవగాహన ఉన్నది అండ్ ఇంట్రెస్ట్ ఉన్నది పాలిటిక్స్. నా ఇంట్రెస్ట్ వేలాది ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ డిఫెన్స్లో ఉంటుంది, ఈ కాళేశ్వరం మీద ఉంటుంది, ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఉంది, తర్వాత కరోనా అప్పుడు అవును. సో ఫర్ దాట్ యు నీడ్ పర్సన్స్ హూ నోస్ ఎవ్రీబడీస్ హిస్టరీ. అండ్ నేను 10 పేర్లు చెప్తా, ఈ 10 పేర్లు నాకంటే మంచి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే కొండా వెంకటరంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి చేశారు. సో అట్లా నాకు వైఫ్ పరంగా చూస్తే పెద్ద బిజినెస్, ఆమె బిజినెస్ ఫిక్కీ అధ్యక్షురాలు కదా. ఫిక్కీ అండ్ G20 ఉమెన్స్ హెడ్ ఉండే ఆల్ ఓవర్ ద వరల్డ్. అపోలో గ్రూప్ సంగీత రెడ్డి. సో ఏ విధంగా చూసినా మీరు దానికి దీనికి సంబంధం లేదు. అని గ్రాండ్ ఫాదర్ కు ఉన్నది, కానీ గ్రాండ్ ఫాదర్ ప్రత్యేకంగా చెప్పింది మీరు ఎవరు కూడా రాజకీయాలకు పోకు. సో వీ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ రాజకీయాలు. 1 full generation. గ్రాండ్ ఫాదర్ కు 7 కొడుకులు, ఒక్కరు కూడా రాజకీయాలకు పోలేదు, పోవద్దని చెప్పిండు. మా పెద్దయిన లీగల్ ఉన్నది, బట్ దట్ హస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. పాలిటిక్స్ మై గ్రాండ్ ఫాదర్ చెన్నారెడ్డి గారు. సెంట్రల్ మినిస్టర్, పార్టీ ప్రెసిడెంట్ ఏది వద్దా? నాకు 2-3 ఉన్నాయి. దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2-3. ఒకటేమో లోకలీ ప్రొడ్యూస్డ్ బయోగ్యాస్, మొత్తం భారతదేశానికి 1,00,000 కోట్లు సేవ్ అవుతాయి. ఎల్పిజి అవసరం లేదు. అది ఇప్పుడు కొత్త పెల్లెట్ గ్యాస్ ఫైర్ ఇది ఉన్నది, అది చేస్తే మోడీ గారు మా ఊరికి వస్తే అదే సార్థక. నాకు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా అంతే ఇది, లేకుంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయినా అది చేయాలి, దేశం మొత్తం ఇది వాడాలి. అది దట్ ఈస్ మై ఫోర్మోస్ట్ ఇంట్రెస్ట్. పర్సనల్ సాటిస్ఫాక్షన్ దాంతోటే పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇటువంటివి ఉన్నాయి కొన్ని. అండ్ సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ మంత్రి అయితే మేము చూస్తున్నాం, బీజేపీలో సెంట్రల్ ఎస్పెషల్లీ స్టేట్ మంత్రి అయితే నిద్ర పట్టదు. మీరు కిషన్ రెడ్డి గారిని నేనైతే అబ్జర్వ్ చేస్తాను, మొదలు మంచిగా ఫ్రెష్, మంచిగా యంగ్ అనిపించేది, ఇప్పుడు నిద్ర కనబడదు. ఎందుకు? బాగా టెన్షన్ కాదు, పని ఒత్తిడి బాగా. నేను అనుకున్నా 15 గంటలు రోజు పని చేయాలి. అక్కడ నార్త్ ఈస్ట్ కో, ఇక్కడ కాశ్మీర్కి పో, ఇది చేయి, అక్కడ చేయి, ఆ మీటింగ్ అటెండ్ చేయి. మొత్తం లైఫ్, పర్సనల్ లైఫ్ నాశనం అయిపోతుంది. పార్టీ వర్క్, పొలిటికల్ వర్క్. అండ్ ఇన్ఫాక్ట్ మంత్రి అయితే పార్టీ వర్కే, పార్టీ అండ్ గవర్నమెంట్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ వర్క్ తక్కువ ఉంటుంది.
ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, Thank ఆల్ ది you. బెస్ట్. Nice. సో మొత్తానికి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు ఎంపీగా చాలా హ్యాపీగా ఉన్నారు, పార్టీ అధ్యక్ష పదవి వద్దు, సెంట్రల్ మినిస్టర్ వద్దు, బట్ పర్సనల్గా దేశానికి ఎంతో కొంత చెయ్యాలి అని ఉంది. అది దేశానికి, ప్రజలకి, రైతులకి, ఎస్పెషల్లీ ఎల్పిజి సెక్టార్లో చాలా రిఫార్మ్ తీసుకురావచ్చు అన్న ఉద్దేశం ఉంది. అది దాని దిశగా తాను కృషి చేస్తానని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చాలా కీలకంగా చెప్పారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకుండా, ఈ పవర్ యూసేజ్ లేకుండా ఉంటే గనక రైతు బంధు 12,000 కాదు, ఎకరానికి ₹1,00,000 కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. వరి యూసేజ్ కంటే ఎక్కువగా ఆయిల్ పామ్, మిల్లెట్స్ లాంటి పంటల్ని ఏ ప్రభుత్వాలైనా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.